హాయ్ హలో ఎవ్రీవన్. మనం ఈ సెషన్లో థర్డ్ క్లాస్ ఈవీఎస్కు సంబంధించి టోటల్గా ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాము. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఈ వీడియోలో టోటల్గా కంప్లీట్ చేస్తాను. అలాగే మీరు ఈ ఛానల్కు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ బిట్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ అవన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడండి. ఇక ఈ సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, మొక్కలలో గల ముఖ్యమైన భాగం ఏమిటి? ఏ కాండం, బి వేర్లు, సి ఆకులు, డి పువ్వులు. ఓకే, క్వశ్చన్ ఇంకోసారి చెప్తాను చూడండి. మొక్కలలో గల ముఖ్యమైన భాగం ఏమిటి? ఓకే, ఆన్సర్ తెలిసింటే కింద కామెంట్ చేయండి. దీనివల్ల మీరు యాక్టివ్గా ఉంటారు. ఓకే, చెక్ చేసుకోండి. మీరు ఇంతకుముందు ఆల్రెడీ చదివింటారు చాప్టర్స్, కరెక్టా కదా ఒకసారి చెక్ చేసుకోండి. మొక్కలలో గల ముఖ్యమైన భాగం ఏమిటి? ఆప్షన్ బి వేర్లు. ఓకే, ఈ వేర్లు అనేటివి నేలకు, ఇది మొక్క అనుకుంటే వేర్లు అనేది నేలకు దిగువ భాగాన ఉంటాయి. ఈ వేర్లు ఫంక్షన్ ఏమంటే దేనికి ఉపయోగపడతాయంటే, ఏదైతే ఈ భూమి లోపల నీరు ప్లస్ లవణాలు ఏవైతే ఉన్నాయో వీటిని గ్రహిస్తుంది. ఏది ఈ వేర్ల ద్వారా గ్రహించబడి మొక్కలోని వివిధ భాగాలకు అందించబడతాయన్నమాట. ఓకే అండి, అర్థమైందా? మొక్కలో గల ముఖ్యమైన భాగం ఏమంటే వేర్లు. వేర్లు ఏం చేస్తాయంటే భూమికి దిగువ భాగాన ఉంటాయి. ఈ నీటిని, లవణాలను మొక్కకు అందించబడతాయి. ఓకే, దేని ద్వారా అందించబడతాయి? కాండం ద్వారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్ చూద్దామండి. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసే మొక్క యొక్క భాగం ఏది? ఓకే, ఇంకోసారి చెప్తాను. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసే మొక్క యొక్క భాగం ఏది? ఆప్షన్ చెప్తున్నాను చూడండి. ఏ వేర్లు, బి కాండం, సి పువ్వులు, డి కాయలు. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లోనే దీనికి ఆన్సర్ ఇచ్చాము, మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, ఆప్షన్ బి కాండం. ఓకే, ఏదైతే మొక్క ఉందో ఇవి వేర్లు, ఇది వచ్చేసి కాండం. వేర్లు ఏం చేస్తాయంటే నీటిని పీల్చుకుంటాయి, లవణాలను పీల్చుకుంటాయి. ఈ పీల్చుకొని ఏం చేస్తుందంటే కాండం ద్వారా ఇతర మొక్క భాగాలకు, పత్రాలకు కానీ, పుష్పాలకు కానీ, కొమ్మలకు కానీ అందించబడుతుందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కుటుంబంలో ఉండే అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను ఏమంటారు? ఇంకోసారి చెప్తున్నా. కుటుంబంలో ఉండే అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను ఏమంటారు? ఏ స్నేహితులు, బి బంధువులు, సి తోబుట్టువులు, డి పైవన్నీ. ఓకే, మీకు ఇది ఈజియెస్ట్ క్వశ్చన్, మీరు చెప్పగలుగుతారు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల మీరు యాక్టివ్గా ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా బిట్టు పొరపాటు చేస్తే అది మీకు గుర్తుండిపోతుంది. జస్ట్ చూస్తూ ఉండిపోవద్దండి, కామెంట్ చేస్తారు అండి. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి కుటుంబంలో ఉండే అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను ఏమంటారంటే తోబుట్టువులు, సి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఇది ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు, కామెంట్ చేయండి ఆన్సరు. క్షవరం అనగా అర్థం ఏమి? ఓకే, చెప్పులు కొట్టడం, బి బట్టలు అల్లడం, సి కటింగ్ చేయడం, డి కొయ్య పని చేయడం. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. క్షవరం అనగా కటింగ్ చేయడం, ఆప్షన్ సి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చదువుకోవడం అనేది పిల్లల ఏ బాధ్యత, బి హక్కు, సి సత్ప్రవర్తన, డి పైవన్నీ. చదువుకోవడం అనేది పిల్లల
బాధ్యత, హక్కు, సత్ప్రవర్తన పైవన్నీ. ఆన్సరు కామెంట్ చేయండి. చెప్తున్న ఆన్సరు పిల్లల హక్కు. ఓకే, చదువుకోవడం అనేది పిల్లల హక్కు కాబట్టి పిల్లలందరూ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్ చూద్దాము. సాధారణంగా పిల్లలు వారి పెద్దవారి లక్షణాలను కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఏ అనువంశికత, బి ప్రవర్తన, సి పై రెండు, డి ఏది కాదు. ఓకే అండి, ఇంకోసారి చెప్తున్న క్వశ్చను. సాధారణంగా పిల్లలు వారి పెద్దవారి లక్షణాలను కలిగి ఉంటారు, దాన్ని ఏమంటారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఆప్షన్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అలా చూస్తూ ఉండొద్దండి, ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉంటే కన్నా ఇన్ కేస్ రాంగ్గా పెట్టారంటే కన్నా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే ఓకే, ఆన్సర్ వచ్చేసి అనువంశికత. కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలను ఉంటారనమాట. అనువంశికత ఏమంటే ఒక కుటుంబంలో వాళ్ళ పెద్దవాళ్ళ పోలికలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు సంక్రమిస్తూ ఉంటాయి. ఆ పోలికలు ఏవి అంటే హైట్ కానీ కలర్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అది అనువంశికత లక్షణాలు. ఓకే, సాధారణంగా పిల్లలు వారి పెద్దవారి లక్షణాలను కలిగి ఉండడాన్ని ఏమంటారంటే అనువంశికత అంటారు. ఓకే అండి, క్లియర్ కదా? అనువంశికత అంటే ఏమంటే అనువంశికత ద్వారా ఏ లక్షణాలు వస్తాయంటే వాళ్ళ పెద్దవాళ్ళ కలర్ పిల్లలకు రావడము, వాళ్ళ హైటు పొట్టిగా ఉంటే పొట్టిగా, పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఏవైతే ఉన్నాయో ఇలాంటి లక్షణాలన్నీ రావడాన్ని అనువంశికత అంటారు. నెక్స్ట్ 7th క్వశ్చన్. మొక్క పెరిగే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారడాన్ని ఏమంటారు? ఇంకోసారి చెప్తున్న క్వశ్చను. మొక్క పెరిగే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ చెట్టు, బి మాను, సి మొక్క. ఓకే, ఆప్షన్ సి మొక్క, డబుల్ పడింది మొక్క. ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదు. ఓకే అండి, ఇంకోసారి చెప్తున్నా. మొక్క పెరిగే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారడాన్ని ఏమంటారు? అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఆప్షన్ బి మాను. మొక్క పెరిగే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారడాన్ని మాను అనేసి అంటారు. ఓకేనా? బలమైన కాండం కలిగిన వాటిని మాను అంటారు. ఓకే, ఏదైతే బలమైన కాండం కలిగి ఉంటుందో దాన్ని ఏమంటారంటే మాను అంటారు. ఓకే, ఈ మాను వచ్చేసి బెరడుతో కప్పబడి ఉంటుంది. ఈ మాను వచ్చేసి దేంతో కప్పబడి ఉంటుంది? బెరడుతో కప్పబడి ఉంటుందండి మాను అనేది. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్ చూద్దాము. తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు? ఇంకోసారి చెప్తున్నా. తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు? ఏ ఆప్షన్ చూడండి. ఓకే, ఆప్షన్ ఏ చూడండి. ఇక్కడ వచ్చేసి గుబుర్లు, బి పొదలు, సి వేర్లు, డి గుల్మాలు. ఓకే, దీని ఆన్సర్ ఏదంటే తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారంటే పొదలు అంటారనమాట. ఓకే, ఏమంటారు? పొదలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే పొదలకు ఎగ్జాంపుల్ ఏమంటే గులాబీ, అలాగే మందార. ఓకే అండి, పొదలకు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, బిట్టు అడిగే అవకాశం ఉంది. గులాబీ, మందార. నెక్స్ట్ వన్ చూద్దాము. గుల్మాలకు ఉదాహరణ తెలపండి. ఓకేనా? గుల్మాలకు ఉదాహరణ తెలపండి అన్నారు. ఏ గోధుమ, బి తులసి, సి పై రెండు, డి ఏది కాదు. మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, యాక్టివ్గా ఉంటారు. ఓకే, గుల్మాలకు ఉదాహరణ తెలపండి. అసలు గుల్మాల్ అంటే ఏమి ఫస్ట్ చూడండి. మీకు గుల్మాలకు ఉదాహరణ అంటే ఫస్ట్ గుల్మాల్ అంటే ఏమి డెఫినేషన్ రావాలి మైండ్లో, అప్పుడు మీరు ఆన్సర్ టక్కని పెట్టగలుగుతారు. ఓకే, ఆన్సర్ చెప్తున్నా. సి పై రెండు. గుల్మాలకు ఉదాహరణ వచ్చేసి పై రెండు, గోధుమ, తులసి, ఇవి రెండు వచ్చేసి గుల్మాలు. అసలు గుల్మాల్ అంటే ఏమంటే మెత్తగా
ఆకుపచ్చ రంగు కాండం కలిగిన వాటిని గుల్మాలు అంటారు. ఓకేనా? మెత్తగా ఆకుపచ్చ రంగు కాండం కలిగిన మొక్కలను ఏమంటారు? గుల్మాలు అంటారు. ఓకే అండి. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండం కలిగిన వాటిని గుల్మాలు అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏమంటే పై రెండు అవేవి గోధుమ ప్లస్ తులసి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్, నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ఏమంటారు? ఓకే అండి, ఇంకోసారి చెప్తున్నా. నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ఏమంటారు? ఏ గుల్మాలు, బి పొదలు, సి ఎగబ్రాకే మొక్కలు, డి ప్రాకే మొక్కలు. అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఈజీగానే ఉంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, యాక్టివ్గా ఉంటారు. ఓకే అండి. నేలపై పాకుతూ పెరిగే మొక్కలు ఏమంటారు? ప్రాకే మొక్కలు అంటారు. డి ఆప్షన్ వచ్చి డి ప్రాకే మొక్కలు. ఓకే, ఈ ప్రాకే మొక్కలకు ఎగ్జాంపుల్ ఏమి అంటే పుచ్చకాయ, గుమ్మడికాయ. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బిట్లు బాగుపడతాయి. ప్రాకే మొక్కలకు ఎగ్జాంపుల్ అనేసి అడుగుతారు, డైరెక్ట్గా అడగరు, ఈజీగా అడగరు. ప్రాకే మొక్కలకు ఎగ్జాంపుల్ అంటే పుచ్చకాయ, గుమ్మడికాయ. ఓకే అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇక్కడ ఎగబ్రాకే మొక్కలు అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఏమంటే ఎగబ్రాకే మొక్కలు అనగానేమి? నేలపైన పాకుతూ పెరిగే మొక్కలు, బి గట్టి కాండం కలిగిన మొక్కలు, సి ఏదైనా ఒక ఆధారాన్ని అంటిపెట్టుకొని పెరిగే మొక్కలు, డి పైవేవి కాదు. ఓకే అండి, ఇంకోసారి చూడండి. ఎగబ్రాకే మొక్కలు అనగా ఏ నేలపై పాకుతూ పెరుగుతాయి, బి గట్టి కాండం కలిగిన మొక్కలు, సి ఏదైనా ఒక ఆధారాన్ని అంటిపెట్టుకొని పెరిగే మొక్కలు, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ సి ఏదైనా ఒక ఆధారాన్ని అంటిపెట్టుకొని పెరిగే మొక్కలను ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఈ ఎగబ్రాకే మొక్కలకు ఎగ్జాంపుల్ ఏమంటే ద్రాక్ష, అలాగే కాకర. ఓకే అండి, ఎగబ్రాకే మొక్కలకు ఎగ్జాంపుల్ ద్రాక్ష, కాకర. బాగా గుర్తుపెట్టుకోవాలి, వీటి మీద బిట్లు పడతాయి నెట్ ఎగ్జామ్స్లో. ఓకే అండి. ఫర్దర్ పాకే మొక్కలకు ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే క్వశ్చన్ పైన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. పాకే మొక్కలకు ఉదాహరణ ద్రాక్ష, కాకర, పుచ్చకాయ, గుమ్మడికాయ, సి తులసి, గోధుమ, డి గులాబీ, మందార. మళ్ళీ చెప్తున్నాము, పాకే మొక్కలకు ఉదాహరణ. 12th క్వశ్చన్, పాకే మొక్కలకు ఉదాహరణ. ఆన్సర్ గెస్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి ఆన్సరు. ఓకే, ఏదంటే పుచ్చకాయ, గుమ్మడికాయ పాకే మొక్కలకు ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ద్రాక్ష, కాకర దేనికి ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది చెప్పగలుగుతారా? ఎగబ్రాకే మొక్కలు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎగబ్రాకే మొక్కలు అంటే ఒక ఆధారం అంటిపెట్టుకొని పైకి ఒక చెట్టును కానీ ఒక ఆధారం అంటుకొని పైకి అల్లుకొని పోతూ ఉంటాయి. వాటిని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఈ ఎగ్జాంపుల్ అనేది మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 1-2 సార్లు నీట్గా గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో మొక్కలకు కావలసినవి: ఏ పోషకాలు, బి లవణాలు, సి నీరు, డి పైవన్నీ. చూడండి, క్రింది వాటిలో మొక్కలకు కావాల్సింది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల యాక్టివ్గా ఉంటారు మీరు. ఇన్ కేస్ బిట్ తప్పు పెడితే అది మీకు తెలుస్తుంది, మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారు. కాబట్టి అది ఫర్దర్ ఎగ్జాంపుల్ వచ్చినా కూడా మీరు మాకు గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే, పైవన్నీ. ఓకేనా? మొక్కలకు కావాల్సినవి పోషకాలు కావాలి, లవణాలు కావాలి, నీరు కావాలి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే
మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు? క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం. మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు? ఏ కాండం, బి ఆకులు, సి సూర్యరశ్మి, డి వేర్లు. ఓకే, చూడండి ఆప్షన్ వచ్చి ఆకులు. ఈ ఆకులు వచ్చేసి ఆహార కర్మాగారాలుగా పిలువబడతాయి. ఈ మొక్కలు ఆహారాన్ని ఒక మొక్కలో ఆహారం ఎక్కడ తయారు చేస్తుందంటే ఆకు అనేది ఆకు భాగంలో తయారు చేయబడుతుంది. ఇది ఫర్దర్ క్లాసెస్లో మనకు ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇక్కడ ఈ మొక్కలు ఏవైతే మొక్కకు కావలసిన ఆహారాన్ని ఈ ఆకులో తయారు చేయబడతాయి. ఈ ఆకు ఆహారం తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుందనేసి మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ కూడా రెఫర్ చేసుకోండి. లేదంటే కనుక ఏదో మన వీడియోలు ఉన్నాయి కింద 3rd క్లాసు ఈవీఎస్ టోటల్గా పెట్టినాము 3 సెమిస్టర్స్. ఒకసారి విజిట్ చేయండి. స్పీడ్ మోడ్ పెట్టుకొని చూసారంటే మీకు ఈచ్ అండ్ ఎవరీ బిట్ అక్కడ రిపీట్ అవుతూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మనం విడిచిన గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చేది ఏవి? ఓకే, క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాము. క్రింది వాటిలో మనం విడిచిన గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చేవి ఏవి? ఓకే, ఆప్షన్ ఏ వేర్లు, బి మొక్కలు, సి పువ్వులు, డి ఏది కాదు. ఇప్పటికీ అందరికీ ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింటారు. ఖచ్చితంగా ఆన్సర్ చెప్తున్నాను, మొక్కలు. ఓకే, ఈ మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని, కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 తెలిసే ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ అంటే O2. ఇది ప్రాణవాయువు అంటారు ఆక్సిజన్ని. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా? ఇంకా వేర్లు పువ్వులు అనేది మొక్కలోని పార్ట్లే కాబట్టి మనం మొక్కనుగా ఆన్సర్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. వేర్లు ఎక్కడ ఉంటాయి? ఓకే అండి, వేర్లు ఎక్కడ ఉంటాయి? ఏ నేలపైన, బి నేల ప్రక్కన ఉంటాయి, సి నేల దిగువన ఉంటాయి, డి ఏది కాదు. ఇది అందరూ ఆల్రెడీ గెస్ చేసింటారు 100%. వేర్లు అనేటివి నేల దిగువ భాగాన ఉంటాయి. ఈ నేలకు దిగువ భాగాన ఉంటాయి ఈ వేర్లు అనేటివి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్రాను దేనితో కప్పబడి ఉంటుంది? ఓకండి, మళ్ళీ చెప్తున్నాను, మ్రాను అనేది దేనితో కప్పబడి ఉంటుంది? ఓకే, ఏ కొమ్మ, బి ఆకు, సి బెరడు, డి కాండం. ఈ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కింద. యాక్టివ్గా ఉంటారు. మీకు తెలియకపోతే ఇక్కడే రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, మ్రాను దేంతో కప్పబడి ఉందంటే బెరడుతో కప్పబడి ఉంటుంది. అసలు మాను అంటే ఏమి? ఇంతకుముందే చెప్పాము, పై బిట్లలో కూడా కవర్ అయింది. బలమైన కాండం కలిగిన మొక్కను ఏమంటారంటే మాను అంటారు. బలమైన కాండం కలిగి ఉండాలి. బలమైన కాండం కలిగిన మొక్కను ఏమంటారంటే మాను అంటారు. ఓకే, ఈ మాను ఏదైతే ఉంది, బలమైన కాండం ఉండేదానికి ఇక్కడ వచ్చేసి అది బెరడుతో కప్పబడి ఉంటుంది అనమాట. దానిపైన వచ్చేసి ఒక పొర పల్చి ఏదంటే మెత్తటి ఒక పొర ఉంటుంది, అది బెరడుతో కప్పబడి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఓకే అండి, ఇక్కడ మాను అంటే మీకు తెలుసుకున్న బలమైన కాండం కలిగిన దాన్ని మాను అంటారు. మాను చుట్టూ వచ్చేసి బెరడుతో కప్పబడి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఇంకా మాను కాకుండా చెట్టు అంటే ఏందో ఒకసారి చూద్దాం. చెట్టు అంటే ఏమో చూద్దామండి. పెద్దగా బలంగా ఉన్న మొక్కని చెట్టు అంటారు. మానుకి చెట్టుకు తేడా ఉంటుంది. మాను అంటే ఏమంటే కాండం వచ్చేసి దృఢంగా ఉంటుంది, దానిపైన వచ్చేసి బెరడుతో కప్పబడి ఉంటుంది. దాన్ని మాను అంటారు. ఓకే, చెట్టు అంటే ఏమో చూద్దాం.
ఓకే, చెట్టు అంటే ఏముంటుందంటే పెద్దగా బలంగా ఉన్న మొక్కని చెట్టు అంటారు. ఎగ్జాంపుల్ ఏమి? చెట్టుకు ఎగ్జాంపుల్ ఏమి? మర్రి చెట్టు, చింత చెట్టు. చెట్టుకు ఎగ్జాంపుల్ మర్రి, చింత చెట్టు. గుర్తుపెట్టుకోండి, చెట్టు అంటే మర్రి చెట్టు, చింత చెట్టు. ఎగ్జాంపుల్ మౌనం అంటే ఏమి? మీరు ఇది కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్కరు క్లారిటీ తెచ్చుకోండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 18th వన్. ఆకులో చివరన మొనదేలిన భాగాన్ని ఏమంటారు? ఓకే అండి, ఆకులో చివర మొనదేలిన భాగాన్ని ఏమంటారు? ఏ ఈనె, బి పత్రవృంతం, సి పత్ర అగ్రం, డి కాడ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఆకులో చివర మొనదేలిన భాగాన్ని ఏమంటారు? ఇది చేయాలంటే మీరు పత్ర నిర్మాణం గురించి మీకు ఐడియా ఉండాలి. ఏ భాగం ఏమంటారు అనేది ఐడియా ఉండాలి. ఓకే అండి, పత్ర అగ్రం. ఆప్షన్ వచ్చి పత్రాగ్రం. మీకు పత్రం అందరికీ ఐడియా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, ఇది పత్రం అనుకుంటే ఇది మధ్యలో ఈనె ఉంటుంది. ఇది పత్ర అగ్రం. పత్ర అగ్రం. ఓకే అండి, ఇంక తర్వాత దీన్ని ఏమంటారు? ఈనె అంటారు. మధ్యలో ఉండే భాగాన్ని ఈనె అంటారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇది ఉంటాయో పత్రం యొక్క అంచు, పత్రం యొక్క అంచు అంటారు. ఓకే, అదేవిధంగా దీన్ని ఏమంటారంటే కాడ. పత్రం యొక్క కాడ అంటారు. ఇది ఒక వృక్షానికి ఉందనుకో, దీన్ని వృంతం అంటారు. ఈ మూల కార్నర్లో ఏదైతే ఉందో, ఈ కార్నర్లో ఉంది కదండి, ఈ కార్నర్లో ఉండేదాన్ని ఏమంటారంటే పత్ర వృంతం. పత్ర వృంతం అంటారు. ఓకే, తెలిసింది కదా ఆ పత్రం నిర్మాణం ఎట్లుంటుందో. ఆకులో చివరన మొనదలిన భాగాన్ని ఏమంటారు? పత్ర వృంతం. అది ఈ వార్లో ఉండేది పత్ర వృంతము. ఓకే, ఈ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? ఈనె అంటారు. తర్వాత దీన్ని ఇది కాడ, దీన్ని ఏదైతే ఉందో ఇది కాడ అంటారు. ఓకే, ఈ కొమ్మకి ప్లస్ ఈ పత్రానికి మధ్యలో ఏదైతే చిన్న యాంగిల్ ఉంటుందో దాన్ని వృంతం అంటారు. ఓకే అండి, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, చెట్లు అంటే ఏమిటి? ఓకే, చెట్లు అంటే ఏమిటి? పెద్దగా బలంగా ఉన్న మొక్కలను చెట్లు అంటారు. ఇంతకుముందే చెప్పాము, చెట్లు అంటే పెద్దగా బలంగా ఉన్న మొక్కలను ఏమంటారు? చెట్లు అంటారు. ఓకే అండి, ఆన్సర్ రివీల్ చేసేసాను నేను. పోనీ చెట్లకు ఎగ్జాంపుల్ చెప్పండి. గెస్ చేయండి, ఆలోచించండి. చెట్టు అంటే ఎగ్జాంపుల్ మర్రి చెట్టు, చింత చెట్టు. ఓకే అండి, చెట్టు అంటే ఏమి? పెద్దగా బలంగా ఉన్న మొక్కలను ఏమంటారు? చెట్టు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మర్రి చెట్టు, చింత చెట్టు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు ఏ వాయువును పీల్చుకుంటాయి? అందరికీ తెలిసే ఉంటుంది. ఏ ఆక్సిజన్, బి కార్బన్ డయాక్సైడ్, సి నైట్రోజన్, డి హైడ్రోజన్. ఓకే అండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో యాక్టివ్గా ఉంటారు. తెలియకపోతే మీకు తెలుసుకుంటారు. జస్ట్ చూస్తే అలా ఉండిపోవద్దండి. మొక్కలు ఏ వాయువును పీల్చుకుంటాయి? ఓకే, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్. మొక్కలు వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటాయి, దాన్ని CO2 అంటారు. ఓకే అండి, అదేవిధంగా మొక్కలు ఏ వాయువును వదులుతాయి అంటే ఆక్సిజన్ని వదులుతాయి, దాన్ని O2 అంటారు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ నైట్రోజన్ ఉంది కదా, ఈ నైట్రోజన్ అంటే ఏమే? ఈ నైట్రోజన్ యొక్క ఉపయోగాలు ఏమో చూద్దాము. ఈ నైట్రోజన్ వల్ల మొక్కలు బాగా పెరుగుతాయన్నమాట. ఇది మొక్కలకు పోషకంగా ఉపయోగపడుతుంది నైట్రోజన్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ 21. క్రింది వానిలో ఏ మొక్కలు భూసారం నష్టం కాకుండా కాపాడుతాయి? మళ్ళీ రిపీట్ చేస్తున్నా. క్రింది వానిలో ఏ మొక్కలు భూసారం నష్టం కాకుండా కాపాడుతాయి? ఆప్షన్ ఏ చిన్న మొక్కలు, బి గుబురు మొక్కలు, సి సన్నని మొక్కలు, డి పెద్ద మొక్కలు. ఓకే అండి,
ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ డి, పెద్ద మొక్కలు. ఓకే అండి, ఈ పెద్ద మొక్కలు ఏం చేస్తాయంటే, ఈ పెద్ద మొక్కల వేర్లు బలంగా నేలలో చొచ్చుకుపోయి ఉండడం వల్ల నేల కోత గురి కాకుండా చేస్తాయన్నమాట. అంటే ఇవేం చేస్తాయి, వేర్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచడం వల్ల ఈ మట్టి వర్షపు నీటికి కానీ కొట్టుకుపోకుండా అలా మట్టి కోత జరగకుండా కాపాడుతాయి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ వచ్చి పెద్ద మొక్కలు. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాం. పెంపుడు జంతువులు అని వేటిని అంటారు? ఓకే, పెంపుడు జంతువులని వేటిని అంటారు? కింద ఆప్షన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, వాటిని ఏవో సెలెక్ట్ చేయండి. ఏ కుక్క, బి పిల్లి, సి కోతి, డి ఏ అండ్ బి. ఓకే, పెంపుడు జంతువులను ఏమంటారు? ఆప్షన్ డి, కుక్క మరియు పిల్లి. వీటిని ఏమంటారంటే పెంపుడు జంతువులు అనేసి అంటారు. పెంపుడు జంతువులు అంటే ఏమో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని మన ఇళ్లలో మనతో పాటే పెంచుకుంటాం అన్నమాట. మనతో పాటు పెంచుకుంటాము. ఓకే, పెంపుడు జంతువుల మనకు ఉపయోగం ఏముంటుందంటే, ఉపయోగాలు ఉంటాయి. దాంతోపాటు ఈ పెంపుడు జంతువులను పెంచుకోవడం వల్ల మనకు ఆనందంగా ఉంటుందనేసి కూడా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్యమృగాలు అని వేటిని అంటారు? ఇంకోసారి చెప్తున్నా క్వశ్చన్, వన్యమృగాలు అని వేటిని అంటారు? ఏ ఇళ్లలో నివసించే వాటిని, బి నీళ్లలో నివసించే జంతువులు, సి అడవులో నివసించే జంతువులు, డి ఏది కాదు. ఆన్సర్ని కామెంట్ చేయండి. వన్యమృగాలు అని వేటిని అంటారు? ఆప్షన్ వచ్చి సి, అడవుల్లో నివసించే వాటిని ఏమంటారంటే జంతువుల్ని వన్యమృగాలు అంటారు. వాటినే అడవి జంతువులు లేదా వైల్డ్ యానిమల్స్ కూడా అంటారనమాట. వేరు వేరు పేర్లు ఏమంటే అడవి జంతువులు లేదా వైల్డ్ యానిమల్స్. ఎగ్జాంపుల్ చెప్పండి, వన్యమృగాలు వాటికి ఎగ్జాంపుల్ చెప్తే సింహం, పులి, ఎలుగుబంటు, ఇలాంటి ఎగ్జాంపుల్ని టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చారో అవి ఒకసారి మీరు చూసుకోవాలి. ఓకే, అడవి జంతువులకు వన్యమృగాలు అంటే వాటికి ఎగ్జాంపుల్ అంటే సింహము, పులి, ఎలుగుబంటు ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ వన్యమృగాలు అనేసి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో కూడా బాగా ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 24 నేల మీద నివసించే జంతువులను ఏమంటారు? ఓకే అండి, నేల మీద నివసించే జంతువులను ఏమంటారు? అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఈజీ బిట్ ఇది. జలచరాలు, బి ఉభయచరాలు, సి భూచరజీవులు, డి ఏది కాదు. ఓకే అండి, 24 ఆప్షన్ వచ్చి భూచరజీవులు. ఓకే, నేలపైన నివసించే జంతువులు ఏమంటారంటే భూచర జీవులు అనేసి అంటారు. అదేవిధంగా జలచరాలు అంటే నీటిలో నివసించే వాటిని ఏమంటారంటే జలచరాలు అని. ఉభయచరాలు అంటే భూమిపైన ప్లస్ నీటిలోన రెండిట్లో నివసిస్తే వాటిని ఉభయచరాలు అని అంటారు. ఇంకా భూచరాలు అంటే భూమిపైన నివసించే జీవులు. ఆప్షన్ సి. వీటికి భూచరాలకు ఎగ్జాంపుల్ అంటే భూచరాల్లో మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే నేలపైన భూచరాలు అంటే నేలపైన, ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి చెట్ల పైన అనేసి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారము. ఓకేనా, నేలపైన వచ్చేసి వాటికి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఏవేవి ఉంటాయనేసి. ఆవులు, కుక్కలు ఇలాంటి జంతువులు అనేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి నేలపైన ఉంటాయి అనేసి. అదేవిధంగా చెట్ల పైన ఏముంటాయో వాటికి కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కాకి, కోతి, మిడత ఇలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ ప్రకారం. ఒకసారి చూసుకోండి. ఓకే అండి, నేల మీద నివసించే జంతువులు అంటే ఏమిటి? వాటిని ఏమంటారు? భూచర జీవులు అంటారు. ఆ భూచర జీవులు వచ్చేసి నేలపైన ఉంటాయి కొన్ని,
నేలపైన అంటే ఎగ్జాంపుల్ ఆవు, ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. చెట్ల పైన కూడా ఉంటాయి. చెట్ల పైన ఉండేవి ఏవి అంటే కాకి, కోతి, మిడత, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. అదేవిధంగా జలచరాలు అంటే నీటిలో నివసించే వాటిని జలచరాలు అంటారు. ఉభయచరాలు అంటే భూమిపైన ప్లస్ నీటిలో రెండిట్లో నివసించే వాటిని ఉభయచరాలు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 25th, నీటిలో జీవించే జంతువులను ఏమంటారు? ఆల్రెడీ చెప్పాము, ఇంతకుముందు పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాము. నీటిలో జీవించే జంతువులను ఏమంటాము? భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు, ఏది కాదు. ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి బి, నీటిలో నివసించే జంతువులను జలచరాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో నివసించే జంతువులకు ఉపయోగపడే శరీర భాగాలు ఏవి? ఆప్షన్ ఏ పడవ ఆకార శరీరం, బి వాజాలు తోక, సి మొప్పలు, డి పైవన్నీ. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. నీటిలో నివసించే జంతువులకు ఉపయోగపడే శరీర భాగాలు ఏవి? చూడండి, ఏ వచ్చి పడవాకార శరీరం, బి వచ్చి వాజాలు తోక, మొప్పలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, యాక్టివ్గా ఉంటారు. ఓకే, ఆప్షన్ వచ్చి డి పైవన్నీ. ఓకే అండి. ఓకే, నీటిలో నివసించే జంతువులు అవి ఈదటానికి ఈజీగా ఉండటానికి, మనం ఫర్ ఎగ్జాంపుల్ చేపను తీసుకున్నాం అనుకోండి. ఓకే, చేపను తీసుకుంటే ఇది తోక, ఇక్కడ వచ్చేసి మొప్పలు ఉంటాయి, ఇక్కడ వచ్చేసి వాజాలు ఉంటాయి. ఇది పడవ ఆకారంగా ఉంటుంది, ఇది శరీరము. ఫస్ట్ పాయింట్, వాజాలు అంటే ఇవి, వాజాలు అంటారు వీటిని. ఓకే అండి, ఇది వచ్చేసి తోక అంటే ఇది, తర్వాత మొప్పలు, పైవన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉభయచర జీవులు అనగానేమి? ఆప్షన్ ఏ నీటిలో నివసించే జంతువులు, ఆప్షన్ బి నేలపైన నివసించే జంతువులు, ఆప్షన్ సి నేల మీద మరియు నీటిలో నివసించే జంతువులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, యాక్టివ్గా ఉంటారు. వీటిలో మీకు తెలియని బిట్ ఏదైనా ఉంటే కనుక నోట్ చేసుకోండి, ఫర్దర్ ఈజీ అవుతుంది మీకు. ఆప్షన్ వచ్చి ఉభయచరాలు అంటే ఆప్షన్ సి, నేల మీద మరియు నీటిలో నివసించే జంతువులను ఏమంటారు? ఉభయచరాలు అంటారు. ఓకే అండి, ఇక్కడ ఉభయచరాలకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఉభయచరాలకు ఎగ్జాంపుల్ వచ్చి ఏం చెప్తారు చెప్పండి? కప్ప, ఇంకొకటి వచ్చేసి సాలమాండర్. ఓకే, ఉభయచరాలు అంటే నేల మీద మరియు నీటిలో నివసిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చి కప్ప మరియు సాలమాండర్. మీరు డెఫినేషన్లకి ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎగ్జాంపుల్స్ అనేటివి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, ఉభయచర జీవులకు ఉండే లక్షణాలు ఏవి? ఓకే అండి, ఉభయచర జీవులకు ఉండే లక్షణాలు ఏవి? ఆప్షన్ ఏ చూద్దాం, తేమగా ఉండే చర్మం. ఓకే అండి, ఆప్షన్ ఏ వచ్చి తేమగా ఉండే చర్మం, బి వచ్చి బలమైన వెనుక కాళ్ళు, సి వచ్చి వేళ్ళ మధ్య చర్మం, డి వచ్చి పైవన్నీ. కామెంట్ చేయండి ఆన్సర్ని. ఉభయచర జీవులకు ఉండే లక్షణాలు: తేమగా ఉండే శరీరం, చర్మం, బి బలమైన వెనుక కాళ్ళు, సి వేళ్ళ మధ్య చర్మం, డి పైవన్నీ. ఓకే, ద ఆప్షన్ ఈజ్ డి పైవన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉభయచర జీవులకు ఉదాహరణ. ఆల్రెడీ పై క్వశ్చన్లోనే వచ్చింది, మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఉభయచర జీవులకు ఉదాహరణ: ఏ సాలమాండర్, బి కప్ప, సి ఏ మరియు బి, డి ఏది కాదు. ఉభయచర జీవులు అంటే నీటిలోన అలాగే భూమిపైన జీవించగలుగుతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏమంటే
ఆప్షన్ సి సాలమాండర్ ప్లస్ కప్ప, ఇవి రెండు ఉభయచర జీవులకు ఎగ్జాంపుల్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, కాయలు గింజలు తినే జంతువులను ఏమంటారు? ఆప్షన్ ఏ శాకాహారులు, బి మాంసాహారులు, సి ఉభయాహారులు, డి ఏది కాదు. ఇంకోసారి చెప్తున్నా, కాయలు గింజలు తినే జంతువులను ఏమంటారు? శాకాహారుల, మాంసాహారుల, ఉభయాహారుల, ఏది కాదా? ఆప్షన్ని దీనికి ఆన్సర్ వచ్చి శాకాహారులు. ఓకే అండి. కాయలు గింజలు తినే వాటిని ఏమంటారంటే శాకాహారులు అంటారు. ఈ శాకాహారులు కాయలు గింజలు తినేది ఏది అంటే ఎగ్జాంపుల్ ఏమంటే ఉడత. మన టెక్స్ట్ బుక్ ప్రకారము ఎగ్జాంపుల్ ఏమంటే ఉడత. ఓకే అండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇతర జంతువుల మాంసాన్ని తినే వాటిని ఏమంటారు? ఏ శాకాహారులు, బి మాంసాహారులు, సి ఉభయాహారులు, డి ఏది కాదు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఇతర జంతువుల ఆహారాన్ని తినే వాటిని ఏమంటారు? కామెంట్ చేయండి, సైలెంట్గా ఉండొద్దు. ఇతర జంతువుల మాంసాన్ని తినే వాటిని ఏమంటారు? మాంసాహారులు. ఓకే. ఈ మాంసాహారులు ఎగ్జాంపుల్ ఏమంటే మన టెక్స్ట్ బుక్ ప్రకారం వచ్చేసి మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమిచ్చారంటే మాంసాహారులకు ఎగ్జాంపుల్ పులి, సింహం, నక్క, మొసలి, ఇంకా వేరే జంతువులు కూడా ఉండొచ్చు. మనకు టెక్స్ట్ బుక్లో ఏది ఇచ్చారో అదే ఇంపార్టెంట్ కాబట్టి ఇవి పులి, సింహం, నక్క, మొసలి బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ దేనికి ఏది అనేసి. ఓకే అండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఏదైతే ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయో అవన్నీ మీరు ఒకసారి విన్నారంటే కనుక మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా రీకాల్ అవుతుంది. 1 or 2 బిట్స్ ఏదైనా మీరు మర్చిపోయింటే ఖచ్చితంగా రీకాల్ అవుతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఇదే వీడియోను 1-2 సార్లు రిపీట్ చేశారంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, సబ్జెక్టు గ్రిప్లో ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా మీకు అందుతాయి. ఓకే అండి. ఇతర జంతువుల మాంసం తినే వాటిని ఏమంటారు? మాంసాహారులు అంటారు. వాటికి ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు? పులి, సింహం, నక్క, మొసలి అనేసి ఇవ్వడం జరిగింది. శాకాహారులు అంటే మీకు తెలుసు, మొక్కలను ఆహారంగా తీసుకునే వాటిని శాకాహారులు అంటారు. ఉభయాహారులు అంటే ఏమి ఫర్దర్ బిట్లో కవర్ అవుతుంది, చూద్దాం అక్కడ. ఓకే. ఓకే. నెక్స్ట్, ఉభయాహారులు అనగానేమి? మాంసాన్ని మాత్రమే తినే జీవులు, 2 మొక్కల్ని మాత్రమే తినే జీవులు, థర్డ్ వన్ ఫస్ట్ మరియు సెకండ్, ఫోర్త్ ఏది కాదు. ఓకే అండి. ఉభయాహారులు అంటే ఈజీగా చెప్పేస్తారు మీరు. కామెంట్ చేయండి దీని ఆన్సర్ ఏమైనది. దీని ఆన్సర్ వచ్చేసి థర్డ్ 1 and 2 అంటే మాంసాన్ని ప్లస్ మొక్కల్ని రెండింటిని తినే వాటిని ఉభయాహారులు అంటారు. రెండింటిని తినే వాటిని ఏమంటారంటే ఉభయాహారులు అనేసి అంటారు. ఓకే. ఈ ఉభయాహారులు ఓకే, మనకు ఉభయాహారులు అంటే ఏమి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాక్సిమం అడగకపోవచ్చు. ఉభయాహారులకు ఎగ్జాంపుల్ ఏమి అనేసి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇలాంటివి అడుగుతారు కాబట్టి. వాడికి ఎగ్జాంపుల్ అనేది మీరు గెస్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్పకముందే కామెంట్ చేయండి, అంత యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే. దానికి ఉభయాహారులకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇదివరకే టెక్స్ట్ బుక్లన్నీ బాగా చదివేశాము, మనకు భయం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి, ఉభయాహారులకు ఎగ్జాంపుల్. ఓకే. ఆన్సర్ చెప్తున్నాం. ఎలుగుబంటి, కాకి, కోతులు,
కుక్కలు. ఓకే అండి. ఉభయాహారులకు ఎగ్జాంపుల్ ఏమంటే టెక్స్ట్ బుక్ ప్రకారము ఎలుగుబంటి ఉంది, కాకి ఉంది, కోతి ఇచ్చారు, కుక్కలు కూడా ఇచ్చారు ఆప్షన్ కుక్క కూడా అనేసి ఇచ్చారు. ఓకే, మీ అందరికీ క్లారిటీ ఉందా? కోతి అనేది శాకాహార, మాంసాహార, ఉభయ ఆహార అనేసి ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కోతి వచ్చేసి ఉభయ ఆహారం తింటుందంట, శాకాహారం ప్లస్ మాంసాహారం 2 తింటుంది అనేసి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాణిలో ఉభయ ఆహార కానిది ఏది? ఇంకోసారి చెప్తున్నా, క్రింది వాణిలో ఉభయాహార జీవి కానిది. 1 ఎలుగుబంటి, 2 కాకి, 3 కుక్క, 4 పులి. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఉభయ ఆహార జీవి కానిది ఏది అనేసి ఇవ్వడం జరిగింది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని కానీ సపరేట్ చేయగలిగారంటే మీరు బాగా రివిజన్స్ వేసినట్టే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆప్షన్ వచ్చి 4 పులి. ఈ పులి అనేది ఓన్లీ మాంసాన్ని మట్టుకే తింటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మాంసాహారి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది. పులి, సింహము, ఈ నక్క ఇలాంటివన్నీ ఆల్రెడీ ఎగ్జాంపుల్ పైన స్లైడ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఈ ఎలుగుబంటి, కాకి, కుక్క ఇవి వచ్చేసి ఉభయ ఆహారాలు అన్నమాట. ఓకే అండి, ఇది ఒకటే ఓన్లీ మాంసాహారి. నెక్స్ట్, క్రింది వాణిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? మళ్ళీ చెప్తాను క్వశ్చన్. సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? ఏ కాకులు, సెకండ్ 1 నక్కలు, థర్డ్ 1 రాబందులు, ఫోర్త్ 1 పైవన్నీ. సహజ పారిశుద్ధ్య కార్మికులను వేటిని అంటారు? ఆప్షన్ 4 పైవన్నీ. కాకులు, నక్కలు, రాబందులు ఈ మూడింటిని మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ 3 వచ్చి సహజ పారిశుద్ధ్య కార్మికులు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ బిట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాకులు, నక్కలు, రాబందులు సహజ పారిశుద్ధ్య కార్మికులు. ఓకే అండి, మీరు బిట్స్ ప్రాక్టీస్తో పాటు కింద మన ఛానల్లో ప్లేలిస్ట్లో 3rd క్లాసు, 4th క్లాసు ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి కానీ మీకు టైం ఉంటే ఒకసారి విజిట్ చేసి ఒకసారి వినండి. కొద్దిగా స్లో అనిపిస్తే ఆ వీడియోస్ స్పీడ్ మోడ్ పెట్టుకొని కొద్దిగా స్కిప్ చేయకుండా విన్నారంటే కన్నా మీకు టోటల్ బిట్టు కవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, పక్షులు ఎగరటానికి వేటిని ఉపయోగిస్తాయి? ఓకే అండి, 1 కాళ్ళు, 2 రెక్కలు, 3 తోక, 4 పైవన్నీ. పక్షులు ఎగరటానికి వేటిని ఉపయోగిస్తాయి? ఓకే, ఆప్షన్ అంతా మీకు తెలిసే ఉంటుంది. 4th 1 పైవన్నీ. పక్షులు ఎగరాలంటే కాళ్ళు, రెక్కలు, తోక ఇవన్నీ వర్క్ అయితేనే అది ఎగరగలుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ 36 1 కుందేలు ఎక్కడ నివసిస్తుంది? ఓకే, కుందేలు ఎక్కడ నివసిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ తొర్రలో, అంటే చెట్టు తొర్రలో. సెకండ్ ఆప్షన్ బొరియలో. థర్డ్ ఆప్షన్ గూడులో. ఫోర్త్ ఆప్షన్ చెట్టు మీద. ఆన్సర్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మీరు యాక్టివ్గా ఉంటారు. మీరు రైటా రాంగ్గా పెట్టినది మీకు తెలుస్తుంది. తప్పైతే సరిదిద్దుకోవచ్చు ఇంకోసారి పొరపాటు జరగకుండా. ఓకే, సైలెంట్గా అలా చూస్తూ ఉండొద్దండి. కుందేలు ఎక్కడ నివసిస్తుంది? తొర్రలోన, బొరియలోన, గూడులోన, చెట్టు మీద? ఆప్షన్ 2 బొరియల్లో. ఈ కుందేలు అనేది ఎక్కడ నివసిస్తుందంటే బొరియల్లో నివసిస్తుంది. అదేవిధంగా ఈ తొర్ర అంటే చెట్టు తొర్ర అనేసి అర్థము. ఈ చెట్టు తొర్రల్లో ఈ వడ్రంగి పిట్టలు ఏవైతే ఉంటాయో, చెట్టు ఉంటుంది కదా,
ఎండిన చెట్లలో వాటిని వడ్రంగి పిట్ట హోల్ చేసి అక్కడ నివసిస్తుంది అనమాట. ఏది చెట్టు తొర్రల్లో నివసించేది వడ్రంగి పిట్ట. అదేవిధంగా గూడులో నివసించేది, గూడు కట్టుకొని నివసించేది ఏమి అంటే గిజిగాడు. టెక్స్ట్ బుక్ ప్రకారం ఇవ్వడం జరిగింది. బిట్టు ఇంకా నెంబర్ ఆఫ్ ఇతర పక్షులు కూడా ఉంటాయి. కాకపోతే మన టెక్స్ట్ బుక్లో గూడు కట్టుకునేది ఏమి నివసిస్తుంది అనేసి గిజిగాడు అని ఇవ్వడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. కుందేలు ఎక్కడ నివసిస్తుంది అంటే బొరి ఇంపార్టెంట్. ఓకేనా, త్వరలో వచ్చేసి వడ్రంగి పిట్ట అదే మనకు అంత ఇంపార్టెంట్ కాదు. గూడు కట్టుకొని నివసించేది గిజిగాడు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. శరీరంను ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారు? ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, శరీరంను ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారు? ఆప్షన్ 1 వచ్చి 2 భాగాలు, ఆప్షన్ 2 వచ్చి 4 భాగాలు, ఆప్షన్ 3 1 భాగం, ఆప్షన్ 4 3 భాగాలుగా విభజించారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కామెంట్ చేయండి, అందరికీ తెలిసే ఉంటుంది ఇది. శరీరంను ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారంటే ఆన్సర్ వచ్చి 4th ఆప్షను. ఎన్ని భాగాలంటే 3 భాగాలుగా విభజించారు. ఆ 3 భాగాలు ఏమో మీకు ఐడియా ఉంటుంది. ఒకటి వచ్చి తల, 2 వచ్చి మొండెం, 3 కాళ్ళు చేతులు. ఓకే అండి, శరీరంలో ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారంటే తల, మొండెం, కాళ్ళు చేతులు అనేసి ఈ 3 భాగాలుగా విభజించారు. అదేవిధంగా ఇక్కడ తలను మొండాన్ని కలిపేది ఏమంటే మెడ అనేసి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి నెక్స్ట్. శరీరం లోపలి భాగాలను కప్పి ఉంచేది ఏది? ఆప్షన్ ఏ చర్మం, బి మెడ, సి చేతులు, డి కాళ్ళు. ఓకే అండి, శరీరం లోపల భాగాలను కప్పి ఉంచేది అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసింటారు, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. చర్మం. ఓకే, శరీరంలో లోపల భాగాలను కప్పి ఉంచేది ఏదంటే చర్మం. ఓకే అండి, అదేవిధంగా మనకు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమడుగుతారంటే చర్మం గురించి శరీరంలో అతి పెద్ద అవయవం అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ ఈ చర్మం ఏం చేస్తుందంటే, చర్మం ఉంది కదా, స్పర్శను కలిగి ఉంటుంది అనమాట. ఈ చర్మం అంటే మనం ఏదైనా టచ్ చేసినప్పుడు స్పర్శను కలిగి ఉంటుంది. వేడి, చల్లదనం ఇట్లాంటివన్నీ మనకు ఈ చర్మం ద్వారా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మొత్తానికి శరీరం లోపలి భాగాలను కప్పి ఉంచేది ఏదంటే చర్మం. నెక్స్ట్ 39th క్వశ్చన్. వస్తువులను గుర్తించడానికి శరీర భాగాలైన వీటిని ఉపయోగిస్తారు. ఓకే అండి, వస్తువులను గుర్తించడానికి శరీర భాగాలైన వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 వచ్చి చెవులు, సెకండ్ ఆప్షన్ ముక్కు, థర్డ్ ఆప్షన్ నాలుక చేతులు, 4th ఆప్షన్ పైవన్నీ. ఓకే అండి, ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది, ఈజీగానే ఉంది ఇది, పైవన్నీ. ఓకేనా, వస్తువులను గుర్తించడానికి శరీర భాగాలైనా వేటిని ఉపయోగిస్తారంటే చెవులు, ముక్కు, నాలుక చేతులు ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. స్పర్శ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది ఈ కొత్త టెక్స్ట్ బుక్లో కొత్తగా ఇచ్చిన టాపిక్ ఏదంటే ఇది స్పర్శ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు పాత వాటిలో లేవు ఇవి, ఈ టాపిక్లో స్పర్శ అనేది. ఓకే, స్పర్శ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆప్షన్ 1 వచ్చి 2 రకాలు, ఆప్షన్ 2 వచ్చి 3 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 4 రకాలు. మీరు దీనికి ఆన్సర్ చేయగలిగితే మీరు బాగా చదివినట్టే. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా, సైలెంట్గా ఉండొద్దు, దానివల్ల మీకు ప్లస్ అవుతుంది యాక్టివ్గా ఉంటే. ఓకే, స్పర్శ అనేది ఎన్ని రకాలు అంటే ఆన్సర్ 1. ఓకే, 2 రకాలు అన్నమాట. స్పర్శ అనేది 2 రకాలుగా
ఉంటుంది. ఆ 2 రకాలు ఏమంటే ఒకటి వచ్చి మంచి స్పర్శ, సెకండ్ వన్ వచ్చి చెడు స్పర్శ. ఓకే అండి. స్పర్శ అనేది ఎన్ని రకాలంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మంచి స్పర్శ అని, ఇంకొకటి వచ్చేసి చెడు స్పర్శ అనేసి ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది, ఇది చదివింటారు కాబట్టి మీ టెక్స్ట్ బుక్. ఇంకా ఎవరైనా టెక్స్ట్ బుక్ కానీ చదవకన్నా ఉంటే ఇలాంటి బిట్లన్నీ మిస్ అవుతారు. కాబట్టి మన ప్లే స్టోర్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి స్పీడ్ మోడ్ పెట్టుకొని విన్నారంటే మీరు ఈచ్ అండ్ ఎవరీ బిట్ కవర్ అవుతా వస్తుంది. ఓకే, నెక్స్ట్ రహస్య భాగాలు అనగానేమి? ఇంకోసారి చెప్తున్నా, రహస్య భాగాలు అనగానేమి? ఫస్ట్ వచ్చి ఆప్షన్ కాళ్ళు చేతులు, సెకండ్ ఆప్షన్ శరీరం లోపలి భాగాలు, థర్డ్ ఆప్షన్ పెదాలు, ఛాతి, పిరుదులు, అలాగే కాళ్ళ మధ్య శరీర భాగాలు. ఫోర్త్ వన్ వచ్చి పైవన్నీ. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి పైవన్నీ. రహస్య భాగాలు అనగానేమి? ఇంకోసారి ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 వచ్చి కాళ్ళు చేతులు, సెకండ్ వన్ వచ్చి శరీరం లోపల భాగాలు, థర్డ్ వన్ వచ్చేసి పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య శరీర భాగాలు, 4 వచ్చేసి పైవన్నీ. అందరికీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ వచ్చి థర్డ్, పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య శరీర భాగాలను ఏమంటారంటే రహస్య భాగాలు అనేసి అంటారు. ఓకే అండి, ఇవి న్యూ టాపిక్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఆపదలో ఉన్న బాలలను రక్షించడానికి, కాపాడడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ నెంబర్ ఎంత అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చైల్డ్ లైన్ నెంబర్ మీకు ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్టుబడే అవకాశం ఉంది ఇది. ఆప్షన్ 1 వచ్చి 1095, 2 వచ్చి 1098, 3 వచ్చి 1089, 4 వచ్చి 100. ఓకే, now the option is third one, 10. ఓకే అండి, ఆప్షన్ వచ్చేసి ఒకసారి చూద్దాము. అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ నెంబర్ ఏమంటే ఓకే 1098. 1098 బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 1098 అంటే ఏమంటే చైల్డ్ లైన్ నెంబరు. మన టెక్స్ట్ బుక్లో కూడా బ్యాక్ సైడ్ ఇచ్చింటారు, ఈ విధంగా బాక్స్లో ఇచ్చింటారు. ఇక్కడ వచ్చేసి పిల్లవాడు ఉంటాడు ఫోన్ చేతిలో పెట్టుకొని, ఇక్కడ వచ్చేసి చైల్డ్ లైన్ అనేసి ఇక్కడ రాయడం జరిగి ఉంటుంది. కింద వచ్చేసి నెంబర్ ఏముంటుంది 1098 అనేసి ఇవ్వడం జరిగి ఉంటుంది. కింద క్యాప్షన్ కింద ఏముంటుందంటే నైట్ NIGHT నైట్ అండ్ డే ఫస్ట్ నైట్ ఉంటుంది, తర్వాత డే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఓకేనా, 1098 ఈ చైల్డ్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో కింద ఏముంటుందంటే నైట్ అండ్ డే ఉంటుంది. ఆప్షన్ తికమక్క ఇస్తారు, డే అండ్ నైట్ అండ్ డే ఆల్రెడీ ఇలాంటి ఎగ్జామ్స్లో రిపీట్ అయినాయి కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చైల్డ్ లైన్ నెంబర్ వచ్చేసి 1098, కింద వచ్చేసి నైట్ అండ్ డే, రాత్రి పగలు అనేసి అర్థం రావడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్దాము. అదేవిధంగా ఇది 100 అనేది ఎమర్జెన్సీ నెంబరు, పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ వచ్చేసి 100 డైల్ 100. ఓకే, నెక్స్ట్ చూద్దాము. మనకు దుఃఖం, కోపం, ఆనందం కలిగించే స్పర్శను ఏమంటారు? ఇంకోసారి చెప్తున్నా, మనకు దుఃఖం, కోపం, ఆందోళన మనకు దుఃఖం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను ఏమంటారు? మంచి స్పర్శ, చెడు స్పర్శ, పై రెండు, ఏది కాదు? చెప్పండి. ఆన్సర్ 2, చెడు స్పర్శ. ఓకే, అదేవిధంగా ఈ చెడు స్పర్శ అంటే ఏమంటే దుఃఖం వస్తుంది, కోపంగా ఉంటారు, ఆందోళన కలుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది, భయం.
ఈ టెక్స్ట్ బుక్లో ఈ 4 పాయింట్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. చెడు స్పర్శకు వచ్చి చెడు స్పర్శ వల్ల దుఃఖం, కోపం, ఆందోళన, భయం అనేసి ఇవి 4 ఉంటాయన్నమాట మనకు. అదేవిధంగా 44 క్వశ్చన్, క్రింది వానిలో మంచి స్పర్శకు ఉదాహరణ. చెడు స్పర్శ అంటే పైన చూసాం, మంచి స్పర్శకు ఉదాహరణ 1 వచ్చి అమ్మ కౌగిలింత, 2 నాన్న చేయి పట్టుకొని నడిపించడం, 3 తండ్రి తల నమరడం, 4 పైవన్నీ. ఓకే అండి, అందరికీ తెలిసే ఉంటుంది ఇది. మంచి స్పర్శ అంటే పైవన్నీ, కౌగిలింత, నాన్న చేయి పట్టుకొని నడిపించడం, తండ్రి తల నెమరడం, ఇవన్నీ మంచి స్పర్శ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా రహస్య భాగాలను తాకినప్పుడు పాటించవలసిన పద్ధతులు ఏమి అనేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 అక్కడ నుండి దూరంగా పారిపోవాలి, 2 వద్దు అని గట్టిగా అరవాలి, 3 నమ్మకమైన వ్యక్తికి తెలియచేయాలి, 4 పైవన్నీ. ఆన్సర్ కామెంట్ చేయండి, యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా రహస్య భాగాలను తాకినప్పుడు పాటించవలసిన పద్ధతులు. ఆప్షన్స్, ఆన్సర్ వచ్చి పైవన్నీ. అక్కడ నుండి దూరంగా పారిపోవాలి, వద్దు అని గట్టిగా అరవాలి, నమ్మకమైన వ్యక్తికి తెలియచేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 47 క్వశ్చను, క్రింది వాటిలో చెడు స్పర్శ వలన కలిగే భావోద్వేగాలు. ఓకే అండి, ఇంకోసారి చెప్తున్నా, క్రింది వాటిలో చెడు స్పర్శ వలన కలిగే భావోద్వేగాలు ఏవి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి భయం, ఆందోళన, దుఃఖం, పైవన్నీ. ఆల్రెడీ క్వశ్చన్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఆప్షన్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, ఆహారం మనకు ఏమి ఇస్తుంది. ఓకే అండి, ఆహారం మనకు ఏమి ఇస్తుంది. ఫస్ట్ వన్ వచ్చి బలం, 2 శక్తి, థర్డ్ వన్ వచ్చి ఫస్ట్ మరియు సెకండ్ ఆన్సర్స్ అంటే బలము, శక్తి 2 అనే అర్థము. ఫోర్త్ వన్ వచ్చి ఏది కాదు. ఓకే, ఆహారం మనకి ఏమిస్తుందంటే ఓకే, సెకండ్ వన్ ఆప్షన్ వచ్చి శక్తి. శక్తి, ఆహారం మనకు శక్తిని ఇస్తుంది. ఓకే అండి, అలాగే పని చేయడానికి, పెరగటానికి, బతకటానికి మనకు ఏం కావాలంటే ఆహారం కావాలి. ఓకేనా, పని చేయటానికి, బ్రతకటానికి, ఓకే, పెరగడానికి మనకేం కావాలి, ఆహారం కావాలి. ఈ ఆహారం తీసుకుంటే మనకేమొస్తుంది, శక్తి వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి. ఆప్షన్ ఏ బతకటానికి, బి పెరగటానికి, సి పని చేయడానికి, డి పైవన్నీ. ఓకే, మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి, పైవన్నీ, బతకటానికి, పెరగటానికి, పని చేయటానికి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలకు ఏ విధమైన ఆహారం ఇవ్వాలి. ఆప్షన్ ఏ గింజలు ఆహారం, బి గట్టిగా ఉండే ఆహారం, సి పండ్లు కూరగాయలు, డి మెత్తని ఆహారం. ఇంకోసారి చెప్తున్నా, చిన్నపిల్లలకు ఏ విధమైన ఆహారం ఇవ్వాలి. అందరికీ తెలిసే ఉంటుంది, మెత్తటి ఆహారం ఇవ్వాలి. చిన్నపిల్లలకు ఏమి ఇవ్వాలంటే మెత్తటి ఆహారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు దంతాలు ఉండవు. దంతాలు ఉండవు కాబట్టి వాళ్ళు వచ్చేసి దంతాలు లేని కారణంగా నవలలారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే మెత్తటి ఆహారాన్ని ఇవ్వాలి. ఓకేనా, అలాగే వారికి ఏమిస్తారంటే పాలు, మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఇచ్చేది ఏమిస్తారు, పాలు ఇస్తారు. అలాగే వచ్చేసి మెత్తని ఆహారాన్ని ఇస్తారనమాట. ఓకే అండి, నెక్స్ట్, మొక్కలు అత్యధిక పోషకాలు కలిగిన భాగం ఏది. ఓకే అండి, మొక్కలో అత్యధిక పోషకాలు కలిగిన భాగం ఏది. ఆప్షన్స్, ఓకే, కాండము, 2 ఆకులు, 3
పూలు 4 వేర్లు. ఈ బిట్టు పెట్టగలిగితే మీరు బాగా చదివినట్టే. ఓకేనా? మొక్కలో అత్యధిక పోషకాలు కలిగిన భాగం అందరికీ తెలిసే ఉండొచ్చు మ్యాక్సిమం. సెకండ్ వన్ ఆకులు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రత్యేకమైన వంటకు ఉపయోగించేది ఏది? ఓకే అండి, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. క్రింది వాటిలో ప్రత్యేకమైన వంటలకు ఉపయోగించేది ఏది? ఆప్షన్ 1 వచ్చి లవంగం, ఆప్షన్ 2 అరటి, ఆప్షన్ 3 కాలీఫ్లవర్, ఆప్షన్ 4 కుంకుమ పువ్వు. ఆన్సర్ తెలిసింటే కామెంట్ చేయండి. యాక్టివ్గా ఉంటారు. ఇన్ కేస్ మీరు ఏదైనా తప్పు ఆప్షన్ పెట్టారంటే అది మీకు గుర్తుండిపోతుంది. అలాగే తప్పు చేసిన అంటే మీకు తెలియని ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక నోట్ చేసుకోండి సపరేట్గా నోట్బుక్లో. ఫర్దర్ రివిజన్లకు ఈజీగా ఉంటుంది. ఓకే, క్రింది వాటిలో ప్రత్యేకమైన వంటలకు ఉపయోగించేది ఆప్షన్ 4 కుంకుమ పువ్వు. ఓకే అండి. కుంకుమ పువ్వును వచ్చేసి మన ప్రత్యేకమైన వంటల్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ లవంగాలు దేనికి ఉపయోగిస్తారంటే టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. లవంగం అంటే ఇదేమంటే లవంగం అనేది వాసన ఇచ్చే మసాలా దినుసు. ఓకేనా? వాసన ఇచ్చే మసాలా దినుసుగా దేన్ని వాడతారంటే మసాలా దినుసు అది వచ్చి లవంగం. ఓకేనా? అలాగే ఈ అరటి, ఈ కాలీఫ్లవర్ ఏవైతే ఉన్నాయో వీటి పుష్పాలను ఆహారంగా తీసుకుంటారు. ఓకే అండి. అరటి, కాలీఫ్లవర్ని వాటిని పుష్పాలను ఏం చేస్తారంటే ఆహారంగా తీసుకుంటారు. లవంగం అనేది ఏమంటే వాసన ఇచ్చే ఒక మసాలా దినుసు. టెక్స్ట్ బుక్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అదేవిధంగా ప్రత్యేకమైన వంటలకు ఏమి ఉపయోగిస్తారంటే కుంకుమ పువ్వు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పుట్టగొడుగు అనేది ఒక ఆప్షన్ 1 వచ్చి శైవలం, 2 శిలీంధ్రం, 3 కూరగాయలు, 4 మసాలా దినుసులు. కామెంట్ చేయండి. ఇది కన్ఫ్యూజ్ అయ్యింటారు మీరు. ఈ ఆప్షను కామెంట్లో పెట్టండి. మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది పుట్టగొడుగు అనేది ఒక శైవలమా, శిలీంధ్రమా, కూరగాయ, మసాలా దినుసా? ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే ఉంది ఆన్సరు. అది మీరైనా గెస్ చేయగలిగింటారు. అది ఏది అనేది ఇంకా వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. ఆప్షన్ సెకండ్ అండి. ఓకేనా? శిలీంధ్రం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫంగై అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? శిలీంధ్రాన్ని ఫంగై అంటారు. ఇంకా మన అచ్చ తెలుగులో ఏమంటారంటే బూజు అంటారనమాట. ఓకే, ఓకేనా? ఈ పుట్టగొడుగులో వచ్చేసి అనేక పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు ఎక్కువ ఏది పుట్టగొడుగులో. ఈ పుట్టగొడుగు అనేది పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి ఒక శిలీంధ్రము. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫంగై అంటారు. దాన్ని అచ్చ తెలుగులో వచ్చి బూజు అని కూడా అంటారు అనమాట పుట్టగొడుగు అంటే. ఓకే అండి. నెక్స్ట్, ఆహారాన్ని ఎందుకు వండుతారు? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆహారాన్ని ఎందుకు వండుతారంటే రుచి కోసం, త్వరగా జీర్ణం కావడానికి, మెత్తగా అవ్వడం కోసం, పైవన్నీ. ఇది సింపుల్గా పెడతారు బిట్ మీరు. పైవన్నీ అండి ఆప్షను. ఆహారాన్ని ఎందుకు వండుతారంటే రుచి, త్వరగా జీర్ణం కావడానికి, మెత్తగా అవ్వడం కోసం. ఆహారం అనేది గట్టిగా లేకుండా మెత్తగా అవ్వడం కోసం అనేసి వండుతారు. ఓకే, కాబట్టి పైవన్నీ. 54 క్వశ్చన్ చూద్దాము. ఆహారపు అలవాట్లు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఇంకోసారి చెప్తున్నా. ఆహారపు అలవాట్లు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఆ ప్రాంతంలో లభించే ఆహారపు పదార్థాలు. సెకండ్ వన్, ఆ ప్రాంతంలో నివసించే మనుషులు. థర్డ్ వన్, ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం. ఫోర్త్, పైవన్నీ. పెద్దగా ఉంది క్వశ్చన్. ఓకే, ఆహారపు అలవాట్లు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఆ ప్రాంతంలో లభించే ఆహారపు పదార్థాలు, ఆ ప్రాంతంలో నివసించే మనుషులు, ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం. ఆప్షన్ వచ్చి 54కి ఫోర్త్ అనమాట, పైవన్నీ. ఓకే అండి. ఆహారపు అలవాట్లు దేనిపైన ఉంటాయి?
ఆహార పదార్థాల లభించే ఆహార పదార్థాలపైన మనుషులపైన ఉంటుంది, వాతావరణం పైన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జంతువులు, మానవులు, మొక్కలు నివసించడానికి ముఖ్యంగా తోడ్పడేది ఏది? ఓకే, జంతువులు కానీ, మానవులు కానీ, మొక్కలు కానీ నివసించాలంటే ముఖ్యంగా తోడ్పడేది ఏది? 1 వచ్చి సూర్యరశ్మి, 2 వచ్చి గాలి, 3 వచ్చి నీరు, 4 వచ్చి నేల. ఆప్షన్ వచ్చేసి కామెంట్ చేయండి, సైలెంట్గా ఉండద్దు. ఓకే, నివసించడానికి ముఖ్యంగా తోడ్పడేది ఆప్షన్ 3 నీరు. ఓకే, నీటికి ఏమంటారు? H2O అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ బిట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ పడుతూ ఉంటుంది. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఓకే, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫస్ట్ వచ్చి మార్చి 20, మార్చి 21, మార్చి 23, మార్చి 22 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి రీకాల్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడుతుంది. కాంపిటేటివ్ ఏపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అనేది రిపీట్ అవుతూ ఉంది. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 22. ఓకే, M22 అన్న గుర్తుపెట్టుకోండి, లేదా 3/22 అన్న గుర్తుపెట్టుకోండి. ప్రపంచ జల దినోత్సవం, దీన్ని వరల్డ్ వాటర్ డే అనేసి కూడా అంటారు. వరల్డ్ వాటర్ డే ఎప్పుడంటే మార్చి 22. ఓకే అండి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో కొత్త ఏర్పాట్లు చేసిన గంట ఏది? ఓకే అండి, వన్స్ అగైన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన గంట ఏది? 1 వచ్చి జలగంట, సెకండ్ 1 నీటి గంట, థర్డ్ 1 వడపోత, ఫోర్త్ 1 ఏది కాదు. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, చదివే ఉంటారు. అదేంటంటే నీటి గంట, సెకండ్ 1. ఓకే అండి, ప్రభుత్వం వారు ఏ పథకం కింద ప్రజలకు మంచినీటిని అందిస్తున్నారు? ఓకే అండి, ఈ మంచినీటి పథకం దేని ద్వారా అందిస్తారంటే మంచినీటి పథకం ద్వారా. సెకండ్ 1 వచ్చి జలకళ, థర్డ్ 1 సురక్షితమైన మంచినీటి పథకము, ఫోర్త్ 1 జల వనరుల పథకం. ఓకేనా, ప్రభుత్వం వారు ఏ పథకం కింద ప్రజలకు మంచినీటిని అందిస్తున్నారు? ఓకే అండి, ఆప్షన్ వచ్చి థర్డ్ సురక్షితమైన మంచినీటి పథకం. ఓకే ఓకే, ఇక్కడ ఈ జలకళ అంటే మీకు ఇది ఒక స్కీము. మన ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఉండే ఒక స్కీమ్ ఏదంటే జలకళ, వైఎస్ఆర్ జలకళ అనేసి అంటారు దాన్ని, పూర్తి పథకం పేరు. దీనివల్ల ఈ స్కీమ్ దేనికి సంబంధించిందంటే ఫ్రీ బోర్స్కు సంబంధించి గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ జలకళకు సంబంధించి, జలకళ అంటే ఏమంటే ఫ్రీ బోర్స్ వేజ్ ప్రోగ్రామే వైఎస్ఆర్ జలకళ. ఈ పథకాలకు సంబంధించి సైకాలజీలో ఏదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారో ఏపీ స్కీమ్స్కి సంబంధించి అదన్నీ ఫర్దర్గా సపరేట్ వీడియో పెడతామండి, ఒకసారి ఫర్దర్ పెడతాము. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో ఏర్పాటు చేసిన నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగిస్తారు? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చి 2 సార్లు, సెకండ్ ఆప్షన్ 3 సార్లు, థర్డ్ ఆప్షన్ 4 సార్లు, ఫోర్త్ ఆప్షన్ 5 సార్లు. ఓకే, నీటి గంట అంటే ఏమి ఇంతకుముందు రావడం జరిగింది. ఆ నీటి గంట రోజుకు ఎన్నిసార్లు కొడతారు స్కూల్లో అనేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 సార్ల, 3 సార్ల, 4 సార్ల, 5 సార్ల. తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ ఇది. ఓకే, 3 టైమ్స్ కొడతారండి.
ఓకే, నీటి గంట అనేది 3 టైమ్స్ కొట్టడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా ఈ నీటి గంట అంటే మనకు యాక్చువల్గా స్కూల్లో వచ్చేసి ప్రార్థనా గంట అనేసి, తరగతి పీరియడ్ గంట అనేసి, విరామ గంట అనేసి ఇంతకు మామూలుగా తెలిసినటివే. కొత్తగా వచ్చింది ఏదంటే నీటి గంట. ఓకేనా, ఈ నీటి గంట రోజుకి ఎన్నిసార్లు కొడతారంటే 3 టైమ్స్ కొడతారు. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీటి గంట ఎందుకు కొడతారు అనేది ఫర్దర్ క్వశ్చన్స్ వస్తాయి, చూద్దాం అది. ఓకే, క్రింది వాటిలో నీటి గంట యొక్క ఉద్దేశమేమి? ఓకే, ఫస్ట్ వన్ వచ్చి విద్యార్థులు తగినంత నీరు తాగేలా చేయడం. సెకండ్ వన్, విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి చూడటం. థర్డ్ వన్ వచ్చి ఫస్ట్ మరియు సెకండ్ ఆప్షన్స్ అనమాట. ఫోర్త్ వన్ ఏది కాదు. ఆల్రెడీ ఇది ఆన్సర్ ఆల్రెడీ మీరు ప్రతి ఒక్కరు గెస్ చేసింటారు. ఆన్సర్ వచ్చి థర్డ్ వన్ అండి. నీటి గంట యొక్క ఉద్దేశం ఏమి అంటే విద్యార్థులు తగినంత నీరు తాగేలాగా చేయటము. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం, ఆరోగ్యంగా ఉంటారన్నమాట. వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది, అంటే వాటర్ బాడీలో తగ్గిపోకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనేసి చెప్పడం జరిగింది. సో ఆప్షన్ వచ్చి 1 and 2 థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకే, నీటి గంట అంటే మీకు తెలిసింది కదా, రోజుకు వచ్చేసి ఎన్నిసార్లు కొడతారు? 3 సార్లు కొడతారు. ఓకేనా, దానివల్ల ఉపయోగం ఏమి? విద్యార్థులు తగినంత నీరు తాగేలా చేయడము, వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యంగా ఉండేటట్లు చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆది మానవుడు ఎక్కడ నివసించేవాడు? ఓకే అండి, ఆది మానవుడు ఎక్కడ నివసించేవాడు? ఫస్ట్ వన్ చెట్లు పొదల్లో, సెకండ్ వన్ గుహల్లో, థర్డ్ వన్ కొండల్లో, ఫోర్త్ వన్ ఏది కాదు. ఆది మానవుడు ఎక్కడ నివసించేవాడు? ఆప్షన్ వచ్చి కామెంట్ చేయండి, ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్ వచ్చి గుహల్లో నివసించేవాడు. ఆది మానవుడు ఎక్కడ నివసించేవాడు అంటే గుహల్లో నివసించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో వేసవి కాలంలో చల్లగా ఉండేది ఏది? ఓకే, క్రింది వాటిలో వేసవి కాలంలో చల్లగా ఉండే ఇల్లు ఏవి? ఫస్ట్ వన్ వచ్చి గుడిసె, సెకండ్ వన్ వచ్చి మట్టి ఇల్లు, థర్డ్ వన్ వచ్చి పెంకుటిల్లు, ఫోర్త్ వన్ వచ్చి రాతి ఇల్లు. ఈ హౌసెస్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, చదివింటారు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. వేసవి కాలంలో చల్లగా ఉండే ఇల్లు ఏమంటే మట్టి ఇల్లు. ఆప్షన్ వచ్చి సెకండ్ వన్ అనమాట. ఓకేనా, ఈ మట్టితో చేసిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి చల్లగా ఉంటాయనేసి ఇవ్వడం జరిగింది మన టెక్స్ట్ బుక్లో. ఓకే అండి, ఇన్ కేసు ఎవరైనా టెక్స్ట్ బుక్ చదవకనంటే ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా ఈ ఏరియాలో బిట్ అనేది మిస్ అవుతుంది, ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకేనా, ఒకసారి మీరు చదివారంటే కానీ ఈజీగా ఉంటాయి మీకు. లేదంటే కన్నా ఏదైతే ప్లే స్టోర్లో ఓకే మన ఛానల్లో ఏదైతే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయో ఒకసారి స్పీడ్ మోడ్ పెట్టుకొని విన్నారంటే కన్నా మీకు టైం సేవ్ అవుతుంది. అలాగే వచ్చేసి మీకు మొత్తం మ్యాటర్ కూడా కవర్ అయిపోతుంది అక్కడ. ఓకే అండి, వేసవి కాలంలో చల్లగా ఉండే ఇల్లు ఏమంటే మట్టి ఇల్లు. నెక్స్ట్ చూడండి, రాయలసీమలో ఎక్కువగా కనిపించే ఇల్లు ఏది అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆప్షన్ పక్కా ఇల్లు, సెకండ్ వన్ వచ్చి పూరి గుడిసె, థర్డ్ వన్ వచ్చి రాతితో కట్టిన ఇల్లు, ఫోర్త్ వన్ వచ్చి గుడారం. రాయలసీమలో ఎక్కువగా కనిపించే ఇల్లు ఏది అనేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూడండి ఒకసారి, కామెంట్ చేయండి, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఏదంటే రాతితో కట్టిన ఇల్లు, రాయలసీమలో ఎక్కువగా రాతితో కట్టిన ఇల్లు ఉంటాయి. ఓకేనా, ఈ రాతితో కట్టిన ఇల్లు అంటే ఏమంటే ఇంటి గోడలు ప్లస్ పైకప్పు కూడా రాతితోనే నిర్మిస్తారనమాట. బండలు అంటారు మనము లోకల్గా. ఓకేనా, రాయలసీమలో ఎక్కువ కనిపించేది రాతితో కట్టిన ఇల్లు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, తాత్కాలిక నివాసాలు అనగానేమి? ఓకే, ఒకే చోట స్థిరంగా ఉండే నివాసాలను. సెకండ్ వన్ వచ్చి ఒక చోట నుండి ఇంకొక చోటకి మార్చడానికి వీలుగా ఉండే నివాసాలు. థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. ఓకే, తాత్కాలిక నివాసాలు అంటే ఇది సింపుల్గా ప్రతి ఒక్కరు చెప్తారు. ఆప్షన్ వచ్చి సెకండ్ వన్, ఒక చోట నుండి ఇంకొక చోటకి మార్చడానికి వీలుగా ఉండే నివాసాలను ఏమంటారంటే తాత్కాలిక నివాసాలు అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మట్టి
గడ్డిచే నిర్మించబడిన ఇళ్లను ఏమంటారు? ఇంకోసారి చెప్తానండి. మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇళ్లను ఏమంటారు? ఫస్ట్ వన్ వచ్చి ఆప్షను కచ్చా ఇల్లు, సెకండ్ వన్ పక్కా ఇల్లు, థర్డ్ వన్ విల్లా, ఫోర్త్ వన్ గుడారం. మీకు ఆన్సర్ తెలిసింటే కామెంట్ చేయండి. ఈ ఏరియాలో మీరు కొంచెం బాగా చదివింటే ఓకే, లేదంటే ఆన్సర్ పెట్టలారు, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఈ ఏరియాలో. మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇళ్ళని ఏమంటారంటే ఆప్షన్ 1 అనమాట. ఏమంటారు? కచ్చా ఇల్లు. ఓకేనా? ఓకే. అన్ని గుడిసెలు ఏదైతే గుడిసెలు ఉంటాయో అవన్నీ కచ్చా ఇల్లే అండి. పైన వెదురు ఇది బోధ ఇదేసి కప్పింటారు కదా, ఇట్లా ఇవన్నీ అన్ని గుడిసెలు, వీటిని గుడిసె అంటారు. పైన ఏదో ఒక దాంతో కప్పింటి పట్టలో లేదంటే కానీ బోధ ఇలాంటివి కప్పుతారు. వీటిని ఏమంటారంటే కచ్చా ఇల్లు అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్లను ఏమంటారు? ఓకే, ఫస్ట్ వన్ వచ్చి విల్లా, సెకండ్ వన్ వచ్చి రాతి ఇల్లు, థర్డ్ వన్ వచ్చి పక్కా ఇల్లు, ఫోర్త్ వన్ వచ్చి పెంకుటిల్లు. ఆన్సర్ తెలిసింటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మీరు వీటికి ఆన్సర్ చేస్తేనే మీరు కాంపిటేటివ్లో ఎంత బాగుండేదని మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎలా చెప్పాలనేది నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది క్లమ్జీ ఏరియా, స్లో చేయాలా ఫాస్ట్ చేయాలనేది మీరు పెట్టే ఆన్సర్స్ బట్టి నేను ఫర్దర్ క్లాసెస్ కూడా చేయగలుగుతా. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళను ఏమంటారు? పక్కా ఇల్లు. ఓకే అండి, ఏమంటారంటే పక్కా ఇల్లు అంటారు. ఇటుకలు, ఇసుకతో నిర్మించబడిన ఇల్లు ఏమంటే పక్కా ఇల్లు అంటారు. ఓకే, ఈ పక్కా ఇల్లు అనేవి ఎట్లా ఉంటాయంటే చాలా దృఢమైనవి. ఇల్లు అనేది చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో చాలా దృఢమైనది ఏది అంటే పక్కా ఇల్లు. ఈ పక్కా ఇల్లు దృఢంగా ఉంటుంది. అదేవిధంగా ఎట్లా నిర్మిస్తారంటే ఇటుకలతో నిర్మిస్తారు, ఇసుక ప్లస్ ఇనుము ఈ మూడిటితో నిర్మిస్తారు కాబట్టి ఇవి దృఢంగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. క్రింది వాణిలో సరికానిది. పులి గుహలో నివసిస్తుంది, చేప నీటిలో నివసిస్తుంది, గుర్రాన్ని గుర్రపుశాలలో ఉంచుతారు, ఏనుగు, జిరాఫీ నీటిలో నివసిస్తాయి. ఇవాళకి మీరు బిట్ గెస్ చేసింటారు. సింపుల్. సరికానిది ఇది ఒకసారి సరికానిది అనేది మనం చదివేటప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఇట్లాంటివి తెలిసినా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనము తెలిసిన వాటికి కూడా సింపుల్ వాటికి కన్ఫ్యూజ్ చేయించి తప్పు ఆన్సర్ పెట్టించేదానికి ఇలాంటి సరికానిది సరైనది అనేసి ఆప్షన్ అడుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చదవాలి క్వశ్చన్ చదివినప్పుడు. ఓకే, ఆప్షన్ వచ్చి ఫోర్త్ వన్ ఏనుగు, జిరాఫీ ఇవి నీటిలో కాదంటే అడవిలో నివసిస్తాయి కదా, సరికాంది అది. ఓకే, పులి వచ్చి గుహలో నివసిస్తుంది, చేప నీటిలో వస్తుంది, గుర్రపుశాలలో ఉంటుంది. ఓకే, కాంది ఏంటంటే ఏనుగు, జిరాఫీ. నెక్స్ట్, బస్సు నిలుపు స్థలాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వచ్చి బస్సు ఆగు స్థలము, 2 వచ్చి బస్ స్టాండు, 3 వచ్చి 1 మరియు 2, 4 వచ్చి ఏది కాదు. అందరికి తెలిసిందే. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆప్షన్ ఏది పెడతారో ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం ఎక్కువ మెంబర్స్ బస్సు నిలుపు స్థలాన్ని ఏమంటారంటే ఆప్షన్ 3 1 మరియు 2 బస్సు ఆపు స్థలాన్ని ఏమంటామంటే బస్సు ఆగు స్థలం లేదా బస్ స్టాండ్ అనేసి అంటారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది కూడా కొంచెం క్లమ్జీ ఏరియా. మీరు ఏమాత్రం చదివిండేది ఇక్కడ తెలిసిపోతుంది. మీకు మీరే టెస్ట్ చేసుకోండి. ఆన్సర్ వచ్చి క్వశ్చన్ చదివిన వెంటనే వచ్చేసి కామెంట్ చేయండి. రోడ్లు ఎన్ని రకాలు? ఓకే, రోడ్లు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 5 రకాలు, బి వచ్చి 4 రకాలు, సి వచ్చి 6 రకాలు, డి వచ్చి 8 రకాలు. రోడ్లు అంటానే మీకు మొత్తం వచ్చేసి అవి ఎన్ని రకాలు, అవి వాటి పేర్లు అంతా మీకు నోటెడ్ అయ్యి ఉంటే కన్నా మీరు ఈజీగా పెట్టగలుగుతారు బిట్ అనేది. ఓకే, రోడ్లు ఎన్ని రకాలు అంటే రోడ్లు వచ్చి ఆప్షన్ 3 6 రకాలు ఉంటాయండి రోడ్లు. ఓకేనా, మ్యాక్సిమం తెలిసింటారు. ఎవరైనా తెలియని ఉంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. రోడ్లు వచ్చేసి 6 రకాలు. ఈ రోడ్లు అనేది వాటి నిర్మాణాన్ని బట్టి 6 రకాలుగా
విభజించారు. అవేవో అనేది మనము చూద్దాము. ఒకటి వచ్చేసి మట్టి రోడ్లు. సెకండ్ వన్ వచ్చేసి గ్రావెల్ రోడ్లు. థర్డ్ వన్ వచ్చేసి ఎర్రమట్టి రోడ్లు. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి గ్రానైట్ రోడ్లు. ఫిఫ్త్ వన్ వచ్చి తారు రోడ్లు. సిక్స్త్ వన్ వచ్చి కాంక్రీట్ రోడ్లు. ఓకే అండి. మనకు రోడ్లు వచ్చేసి 6 రకాలుగా ఉంటాయి. ఆ 6 రకాలు ఏవనేసి మనకు టెక్స్ట్ బుక్లో కూడా విత్ ఫిగర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరైనా టెక్స్ట్ బుక్ చూడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూసారంటే మనకి ఈజీగా మైండ్లో పడుతుంది. లేదంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్ళారంటే కనుక 3rd క్లాసు 4th క్లాసు ఈవీఎస్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ పెట్టేశాము. ఒక స్పీడ్ బౌండ్ పెట్టుకొని విన్నారంటే కనుక మీకు ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి. రోడ్లు ఎన్ని రకాలంటే 6 రకాలని చెప్పచ్చు. అవేమంటే ఒకటి వచ్చి మట్టి రోడ్డు, 2 వచ్చేసి గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, 4 వచ్చి గ్రానైట్ రోడ్డు, 5 వచ్చి తార్ రోడ్డు, 6 వచ్చి కాంక్రీట్ రోడ్డు. ఓకే అండి. ఈ ఫిగర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎన్ని అంటే 6 రోడ్లు, 6 రకాలు అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవి ఏవి? ఓకే, దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో చక్కని కామెంట్ చేయండి. చూద్దాం మీరు ఏమాత్రం చదివారో తెలుస్తుంది నాకు. రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవి ఏవి? ఫస్ట్ వన్ వచ్చి ప్రజలు, సెకండ్ వన్ వాహనాలు, థర్డ్ వన్ రోడ్లు, ఫోర్త్ వన్ పైవన్నీ. ఓకే అండి. రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవి ప్రజల, వాహనాలు, రోడ్లు, పైవన్నీ. కామెంట్ చేయండి, సైలెంట్గా ఉండొద్దు. ఓకే, చాలామంది దీనికి తప్పు ఆన్సర్ పెట్టే అవకాశం కూడా ఉంది, ఎక్కువగా ఉంది. ఓకే, రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవి ఏమంటే రోడ్లు. ఓకే అండి, రవాణా వ్యవస్థలో ముఖ్యమైనది ఏదంటే రోడ్లు. ఓకే అండి. నెక్స్ట్ 71, నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. 71 అంటే ఏమంటే క్వశ్చన్, నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ వచ్చి సంజ్ఞలు, సెకండ్ వన్ వచ్చి ముద్రలను, థర్డ్ వన్ వచ్చి గుర్తులను, ఫోర్త్ వన్ వచ్చి సైగలను. చూడండి ఇంకోసారి, నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ సంజ్ఞలు, ముద్రలను, గుర్తులను, సైగలను. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ ముద్రలను ఉపయోగిస్తారనమాట. ఓకేనా. అసలు భావ వ్యక్తీకరణ అంటే ఏమి? భావాలను వ్యక్తీకరణ ఇచ్చాడు కదా, భావ వ్యక్తీకరణ అంటే ఏమి ఐడియా ఉంటుంది అనుకుంటా మీకు. భావ వ్యక్తీకరణ అంటే ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలియజేయడాన్ని ఏమంటారంటే భావ వ్యక్తీకరణ అంటారనమాట. డెఫినేషను, ఇతరులకు మన భావాలను అదేవిధంగా ఆలోచనలు తెలియజేసేదాన్ని ఏమంటారంటే భావ వ్యక్తీకరణ అంటారనమాట. ఓకేనా. దీనికి రిలేటెడ్ ఇంకోటి చూడు, నృత్య కళాకారులు మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞలు భాషలను ఉపయోగిస్తారన్నమాట. నృత్య కళాకారులు ప్లస్ మైమ్ కళాకారులు వచ్చేసి వీటిని ఉపయోగిస్తారంటే వివిధ రకాల సంజ్ఞలను ఉపయోగిస్తారు అనేసి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి, ఆల్రెడీ చూసింటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చెవటి, మూగ వంటి దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఏ భాషను ఉపయోగిస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆప్షన్ ఫస్ట్ వచ్చి మాతృభాష, సెకండ్ వన్ సైగల భాష, థర్డ్ వన్ సంకేత భాష, ఫోర్త్ వన్ పైవన్నీ. ఓకండి, చెవటి, మూగ వంటి దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఏ భాషను ఉపయోగిస్తారు? సంకేత భాషను
ఉపయోగిస్తారు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 73. ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి అనేది ఏ భావ వ్యక్తీకరణకు సంబంధించింది? ఫస్ట్ వన్ వచ్చి దృశ్య భావ వ్యక్తీకరణ, సెకండ్ వన్ శ్రవణ భావ వ్యక్తీకరణ, థర్డ్ వన్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ, ఫోర్త్ వన్ ఏది కాదు. ఓకే, ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి అనేది ఏ భావ వ్యక్తీకరణకు సంబంధించింది? ఆల్రెడీ మీకు పైన చెప్పాము, భావ వ్యక్తీకరణ అంటే ఏమనేసి మీకు చెప్పాము. డెఫినేషన్ ఇంకోసారి చెప్తున్నా. ఇతరులకు మన భావాలను కానీ లేదా ఆలోచనలను కానీ తెలియజేయడాన్నే భావ వ్యక్తీకరణ అంటారు. అది భావ వ్యక్తీకరణ అంటే ఫస్ట్ డెఫినేషను. ఓకే, ఈ భావ వ్యక్తీకరణ వచ్చేసి కొన్ని రకాల దృశ్య భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, స్పర్శ భావ వ్యక్తీకరణ అనేసి మన టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ అడిగారు అనమాట, ఒక ఉదాహరణ తీసుకొని. ఏనుగులు వచ్చి గీంకారం ద్వారా అంటే సౌండ్ చేయడం అంటే శ్రవణ భావ వ్యక్తీకరణ వస్తుంది. ఆప్షన్ 2 అనమాట. ఓకే, ఆప్షన్ 2 శ్రవణ భావ వ్యక్తీకరణ. ఓకే అండి, ఇక్కడ దృశ్య భావ వ్యక్తీకరణకు వచ్చేసి ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటే చూద్దాము. ఈ దృశ్య భావ వ్యక్తీకరణ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఓకే, తాబేలు గురించి ఇవ్వడం జరిగింది. తాబేలు గురించి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అలాగే నత్త గురించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ తాబేలు ఇవేమన్నా వాటికి ఏదైనా ఆపద కలుగుతాండాయి అంటే కన్నా అవి ఏం చేస్తాయంటే టక్ అనేసి ఏదైనా చూసి వాళ్ళకి ఆపదన కలుగుతుందంటే అవి ముడుచుకునేస్తాయి అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు వచ్చేసి కుక్కను కూడా ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఏది దృశ్య భావ వ్యక్తీకరణకు సంబంధించి. ఇది కుక్క ఎలా వస్తుందంటే, మనల్ని చూసినప్పుడు, ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కుక్క సంతోషంతో తోక ఊపుతుందంట. తోక ఊపుతుంది. అది చూడడం వల్ల, అది చూసి ఎదుటి వాళ్ళని చూసి అది తనకు తెలిసిన వాళ్ళైతే తోక ఊపుతుంది సంతోషంగా అనేసి చెప్పడమే కుక్కకు భావ వ్యక్తీకరణ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అది శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే ఏమంటే, శ్రవణ భావ వ్యక్తీకరణ అనేసి మనకు ఓకే అండి, మనకు శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఏనుగు గీంకారం ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత టెక్స్ట్ బుక్లో ఇంకో క్వశ్చన్ ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. అది ఏమో చూద్దాము. తోడేలు శ్రవణ భావ వ్యక్తీకరణకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏనుగు ప్లస్ తోడేలు ఇవ్వడం జరిగింది. తోడేలు ఏం చేస్తుందంటే వాటి గుంపుకు సందేశం పంపడానికి ఓల వేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ వేటిలో జరుగుతుందో చూద్దాము. ఓకే, ఈ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ వచ్చేసి కుక్క, పిల్లులు అవి ఏం చేస్తాయంటే వాటి పిల్లలను వచ్చేసి నాకటం ద్వారా స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ జరుపుతాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని దేని ద్వారా తెలుసుకుంటాయి? కాళ్ళ ద్వారా, నాట్యం ద్వారా, శరీరంపై రంగు ద్వారా, వాసన ద్వారా. ఇంకోసారి చెప్తున్నా, కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని దేని ద్వారా తెలుపుతాయి? ఇతర మిగిలిన వాటికి ఎలా తెలుపుతాయంటే, ఆప్షన్ 1 వచ్చి కాళ్ళ ద్వారా తెలుపుతాయా, లేకంటే నాట్యం ద్వారానా, శరీరంపై రంగు ద్వారానా, వాసన ద్వారానా? కామెంట్ చేయండి. అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జామ్లో రిపీటెడ్గా బిట్ పడడం జరిగింది. ఓకే, ఇవేం చేస్తాయంటే నాట్యం ద్వారా వచ్చేసి వాటిని ఫుడ్ ఎక్కడుందనేసి చెప్తాయన్నమాట. ఓకే అండి, ఇవి చేసే నాట్యాన్ని ఏమంటారంటే, ఇది ఇంపార్టెంట్, వాగల్ డ్యాన్స్ అంటారనమాట. వాగల్ డ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి నాట్యం ద్వారా వచ్చేసి ఆహారం యొక్క సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటాయి వాటి గుంపులో. ఆ డ్యాన్స్ పేరే వచ్చి వాగల్ డ్యాన్సు. అది డ్యాన్స్ ఎట్లా తిరుగుతుంటాయి, ఈ విధంగా తిరుగుతుంది అనమాట. ఇట్లా ఆపోజిట్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి 8 ఆపోజిట్ 8 టైప్లో తిరుగుతూ ఉంటాయి. ఇది వాగల్ డ్యాన్స్ అంటారు. ఇంపార్టెంట్, నాట్యం ద్వారా. ఆ నాట్యం పేరు వచ్చి వాగల్ డ్యాన్స్. ఓకే, నెక్స్ట్ అండి 75. లోపల ఆడే ఆటలను ఏమంటారు? ఇది మీకు ఐడియానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మరి ఇది ఏమంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ 1 మరియు 2 ఏది కాదు. లోపల ఆడే ఆటలను ఏమంటారంటే ఇండోర్ గేమ్సా, అవుట్డోర్ గేమ్సా, ఏది కాదా?
ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఆప్షన్ వచ్చి ఇండోర్ గేమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాటిలో ఇండోర్ గేమ్స్కి చందనిది చందనది ఓకేనా. ఫస్ట్ వచ్చి అష్టాచమ్మ, చదరంగం, క్యారం బోర్డు, కబడ్డీ. ఇన్ని వాటిలో ఇండోర్ గేమ్స్కు చందనది కామెంట్ చేయండి. ఆప్షన్ వచ్చేసి కబడ్డీ. కబడ్డీ అనేది అవుట్డోర్ గేమ్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ బిట్టు. మన రాష్ట్ర క్రీడ ఫస్ట్ వన్ కబడ్డీ, సెకండ్ వచ్చి ఖోఖో, థర్డ్ వన్ హాకీ, ఫోర్త్ వన్ క్రికెట్. కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ ఇది. మన రాష్ట్ర క్రీడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 3 ఎగ్జామ్స్లో ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు. మన రాష్ట్ర క్రీడ, జాతీయ క్రీడ అనేసి అడుగుతూ ఉంటాడు. ఓకే, మన రాష్ట్ర క్రీడ ఆప్షన్ కబడ్డీ అండి. ఓకే, మన రాష్ట్ర క్రీడ ఏదంటే కబడ్డీ. అలాగే నెక్స్ట్ మన జాతీయ క్రీడ ఆప్షన్ వచ్చి ఖోఖో, సెకండ్ వన్ వచ్చి కబడ్డీ, థర్డ్ వన్ హాకీ, ఫోర్త్ వన్ ఏది కాదు. మన జాతీయ క్రీడ వచ్చి ఏదంటే థర్డ్ వన్ ఆప్షన్ హాకీ. ఓకే, అయితే రాష్ట్ర క్రీడ ఏది, జాతీయ క్రీడ ఏది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర క్రీడ అయితే కబడ్డీ, లోకల్గా ఆడతామని గుర్తుపెట్టుకోండి ఏపీలో. జాతీయ క్రీడ అంటే ఆల్ ఇండియా ఆడేది హాకీ, ఆల్ ఇండియా హాకీ అనేసి గుర్తుపెట్టుకోండి. 79 క్వశ్చన్ చూద్దాము. పల్లెల్లో ఆడే ఆటలను ఏమంటారు? ఇది మ్యాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు. అవుట్డోర్ గేమ్స్, ప్రాంతీయ క్రీడలు, రాష్ట్ర క్రీడలు, ఏది కాదు. ఓకే, పల్లెల్లో ఆడే ఆటలను ఏమంటారు? ఆప్షన్ వచ్చి 2 ప్రాంతీయ క్రీడలు. ఓకే అండి, నెక్స్ట్. ఒక ప్రాంతం, భవనం లేదా ఊరి యొక్క హద్దులను ఏమంటారు? ఒక ప్రాంతం భవనం లేదా ఊరి యొక్క హద్దులను ఏమంటారు? ఫస్ట్ వన్ వచ్చి హద్దు, సెకండ్ వన్ వచ్చి మూలాలు, థర్డ్ వన్ వచ్చి సరిహద్దులు, ఫోర్త్ వన్ వచ్చి దిక్కులు. ఓకే, ఆన్సర్ వచ్చి సరిహద్దు. ఒక ప్రాంతం భవనం లేదా ఊరి యొక్క హద్దులను ఏమంటారంటే సరిహద్దులు అంటారు. గుర్తుపెట్టుకోండి, హద్దులు అనేది కీవర్డ్, సరిహద్దులు అనేది మనకు ఆన్సర్ అనమాట. హద్దులను ఏమంటారంటే సరిహద్దులు అంటారనమాట. ఓకే అండి, ఇంకా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకనంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్తో ఫర్దర్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇదే వీడియో మీరు 1-2 సార్లు విన్నారంటే కనుక మ్యాక్సిమం సిలబస్ అంతా మీకు థర్డ్ క్లాస్ రిపీట్ చేశారంటే మీ ఫింగర్ టిప్స్కి వచ్చేస్తుంది, ఎక్కడ మిస్ చేయరు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ మీకు మోర్ అంటే ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింటే కనుక థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 దిక్కుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? ఓకే, 2 దిక్కుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ వచ్చి దిక్కు, సెకండ్ వన్ హద్దు, థర్డ్ వన్ మూల, ఫోర్త్ వన్ పైవన్నీ. ఓకే అండి, 2 దిక్కుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? మీకు తెలిసే ఉంటుంది, టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఫిగర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ వచ్చి మూల. ఓకే, ఇది ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అనేసి ఉంటుంది. ఈ 2 దిక్కులు, ఇది ఒక దిక్కు, ఇది ఒక దిక్కు కదా, దీని మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే మూల అంటారు. ఓకే, టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి, లేదంటే మన ప్లేలిస్ట్లో మన వీడియోస్ ఉన్నాయి, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఈవీఎస్. ఒకసారి స్పీడ్ మోడ్లో రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ఈజీ అవుతుంది మీకు బిట్స్కి. ఓకే, నెక్స్ట్. జీపీఎస్ అనగానేమి వెరీ 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 ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్స్లో కూడా ఇలాంటి ఈ బిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది ఇప్పటికే, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా. ఓకేనా, జీపీఎస్ అనగానేమి? ఫస్ట్ వన్ వచ్చి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, సెకండ్ వన్ గ్లోబల్ ప్రోడక్ట్ సిస్టమ్, థర్డ్ వన్ గ్రాము పొజిషన్ సిస్టమ్, 4 ఏది కాదు. చాలా ఇంపార్టెంట్ అయితే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగారు ఇది. జీపీఎస్ అంటే కామెంట్ చేయండి ఆన్సర్ని. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చి గ్లోబల్ పొజిషన్
సిస్టమ్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పురాతన కాలంలో దిక్కులను ఎలా కనుగొనేవారు? ఓకే, పురాతన కాలంలో దిక్కులను ఎలా కనుగొనేవారు అంటే మీకు ఐడియా ఉంటుంది. పురాతన కాలంలో దిక్కులను ఎలా కనుగొనేవారు అంటే సూర్యుని, ఫస్ట్ వన్ వచ్చి సూర్యుని ద్వారా. ఓకే అండి, సూర్యుని ద్వారా. సెకండ్ వన్ నక్షత్రాల ద్వారా. థర్డ్ వన్ పవనాల దిశల ద్వారా. 4 పైవన్నీ. ఓకే, పురాతన కాలంలో దిక్కులను ఎలా కనుగొనేవారు? సూర్యుని ద్వారా, నక్షత్రాల ద్వారా, పవనాల ద్వారా, పైవన్నీ అనమాట. ఓకే ఆన్సర్ రివీల్ చేసాము. ఓకే, మొత్తం పైవన్నిటి ద్వారా వచ్చేసి పూర్వకాలంలో దిక్కులను కనుగొనేవారు. ఓకే అండి. నెక్స్ట్ 84th క్వశ్చన్కి వెళ్తాము. సమీప ప్రాంతం. ఓకే, సమీప ప్రాంతం బాగా తెలిసిన ప్రదేశాలను ఏమంటారు? ఓకే, సమీప ప్రాంతం బాగా తెలిసిన ప్రదేశాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ వచ్చేసి సమీప ప్రాంతము. సెకండ్ వన్ వచ్చి గుర్తులు. థర్డ్ వన్ వచ్చి సంకేతాలు. ఫోర్త్ వన్ వచ్చి మైలురాళ్ళు. ఓకేనా? ఆన్సర్ చెప్తున్నా. సమీప ప్రాంతం బాగా తెలిసిన ప్రదేశాలను ఏమంటారంటే మైలురాళ్ళు అంటారండి. ఓకేనా? నెక్స్ట్, వాహనాలు నడపడానికి వాడుతారు. కింది వాటిలో దేన్ని వాహనాలు నడపడానికి వాడతారు అనేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చి పెట్రోల్. ఓకే, ఫస్ట్ వచ్చి దేన్ని వాడతారంటే పెట్రోలు, తర్వాత వచ్చేసి డీజిల్, తర్వాత సిఎన్జి, ఫోర్త్ వన్ వచ్చి పైవన్నీ. ఓకే, వాహనాలు నడపడానికి కింది వాటిలో వేటిని వాడతారంటే ఫస్ట్ ఆప్షన్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి, పైవన్నీ. ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ. ఇది చివరి క్వశ్చన్. ఓకేనా? చివరి క్వశ్చన్ అండి. ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు ఇచ్చే బూస్టే ఆ సబ్స్క్రైబ్ చేయడము, అలాగే థమ్స్అప్ సింబల్ ఇవ్వడము, కింద కామెంట్ చేయడము. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా కింద కామెంట్ గుడ్ అనేసి కామెంట్ చేయండి. ఏది ఏమైనా మీరు ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, దీని ఆన్సర్ వస్తే వాహనాలు నడపడానికి మనకు పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, సిఎన్జి కావాలి. ఓకేనా? మొత్తానికి ఆన్సర్ వచ్చి 4 పైవన్నీ. ఓకేనా? ఈ సిఎన్జి అంటే ఏమంటే మనకు ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా అడగడం జరిగింది. ఓకేనా? సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఓకేనా? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు లైక్ చేయండి. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా 4th క్లాస్ ఏదైతే ఉందో మొత్తం 9 to 9 బిట్స్ ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3rd క్లాస్లో కూడా ఇంకా వచ్చేసి కొన్ని మంచి ఏరియాలో బిట్లు ఇంకా కొన్ని ఉన్నాయి. అది పార్ట్ 2 వీడియోలో ఫర్దర్ మళ్ళీ పెడతాము. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.